హలో గైస్, నమస్తే అందరికి. నా పేరు నవీన్ అండ్ ఈరోజు నా టాపిక్ వచ్చేసి ప్రాబబిలిటీ అనమాట. మీరు ఏ గవర్నమెంట్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నా, కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నా, అందులో ప్రాబబిలిటీ నుంచి క్వశ్చన్స్ అనేవి వస్తాయి. అయితే ఈ వీడియోని కనుక మీరు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూస్తే మీకు అన్ని డౌట్స్ అనేవి క్లియర్ అయిపోతాయి అన్నమాట. అయితే డైరెక్ట్ వీడియో అనేది స్టార్ట్ చేద్దాం. ఈ వీడియో అనేది కొంచెం లెంతీ కావచ్చు, నేను అన్ని టైప్ ఆఫ్ మోడల్స్ అనేవి కవర్ చేయడానికి ట్రై చేశాను. అయితే ఈ వీడియోని లాస్ట్ నుంచి ఎండింగ్ వరకు చూస్తే మీకు అన్ని డౌట్స్ అనేవి క్లియర్ అయిపోతాయి. అయితే డైరెక్ట్ మనం టాపిక్ అనేది స్టార్ట్ చేద్దాం. టాపిక్ ఏంటంటే ప్రాబబిలిటీ అంటే ఏంటిది. ఫస్ట్ వచ్చేసి ప్రాబబిలిటీ ప్రాబబిలిటీ అంటే ఏంటిది. ప్రాబబిలిటీ ఏంటిది అంటే ఏ ఛాన్స్ ఆఫ్ అరే పృథ్వీ ఏ ఛాన్స్ ఆఫ్ ఈవెంట్ అక్కరింగ్. ఇది పర్ఫెక్ట్ డెఫినేషన్ కాదు, కాకపోతే మీరు ఇలా గుర్తుపెట్టుకోండి. ఏంటంటే ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎలా ఉంటుందంటే, మీరు ఒక ఎగ్జామ్ రాశారు, ఏదో ఒక ఎగ్జామ్ రాస్తే అందులో పాస్ అయ్యే ఛాన్స్ ఎంత ఉంది, ఒక 80% ఛాన్స్ అనేది పాస్ అయ్యేది ఉంది అనుకోండి. 80% ఛాన్స్ అనేది పాస్ అయ్యేది ఉంది. మిగిలిన రిమైనింగ్ 20% ఛాన్స్ అనేది ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. దీన్నే మనం ఏమంటాం, ఈ 80% ఉంది కదా, ఈ 80% ఛాన్స్ని మనం ఏమంటామంటే ఫేవరబుల్ అవుట్పుట్ అంటాం. ఫేవరబుల్ ఒకవేళ పాస్ అవ్వాలనుకుంటే దీన్ని మనం ఫేవరబుల్ అవుట్కమ్ అంటాం. ఇది పాస్ అయ్యే ఛాన్స్ ప్లస్ ఈ ఫెయిల్ అయ్యే ఛాన్స్, ఈ రెండు ఛాన్స్లు ఉన్నాయి కదా, ఈ రెండింటిని కలిపి మనం టోటల్ ఛాన్స్ అంటాం. అంటే టోటల్ ఈవెంట్ హ్యాపెనింగ్, టోటల్ అవుట్కమ్స్ అంటాం దీన్ని. టోటల్ అవుట్కమ్స్ ఇవేమో టోటల్ అవుట్కమ్స్ అండ్ ఈ 80% ఏమో మనకు ఫేవర్ అయ్యే అవుట్కమ్. అలాంటప్పుడు మనం దీనికి ప్రాబబిలిటీ కనుక్కోవాలంటే ఎలాగ కనుక్కుంటామంటే, దీనికి ఒక ఫార్ములా ఉంటుంది. ఏంటంటే ప్రాబబిలిటీ ఈజ్ ఈక్వల్స్ టు నంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ డివైడెడ్ బై టోటల్ నంబర్ ఆఫ్ అవుట్కమ్స్. దీన్ని మనం రాసుకోవాలంటే, మనం ఫేవరబుల్ అంటే ఇప్పుడు ఒక పర్సన్ పాస్ అవ్వాలని మనం అనుకుంటున్నాం అనుకోండి, దానికి ఛాన్స్ ఎంత ఉంది, 80 డివైడెడ్ బై టోటల్ అవుట్కమ్ అంటే ఎంత, టోటల్ ఇది 80 ప్లస్ ఇది 20 అంటే 100. దీనే మనం ఏం రాస్తాం, 20 టేబుల్లో 24 టైమ్స్ 25 టైమ్స్ అంటే 4/5 ఉంది కదా. ఇది మన ప్రాబబిలిటీ అన్నమాట. పాస్ అయ్యే ప్రాబబిలిటీ. అయితే ఇక్కడ ఎప్పుడైనా చూడండి, ఇప్పుడు పాస్ అయ్యే ప్రాబబిలిటీ 1/4 ఉంది కదా. పాస్ అయ్యే ప్రాబబిలిటీ ఎంత వచ్చింది మనకు, ఆ 4/5 వచ్చింది కదా. అయితే ఫెయిల్ అయ్యే ప్రాబబిలిటీ కావాలంటే ఎంత వస్తుంది మనకి, ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఎంత ఉంది, 20 డివైడెడ్ బై టోటల్ ఎంత, 100. దీన్ని డివైడ్ చేస్తే 21 టైమ్స్ 25 టైమ్స్ ఎంత వచ్చింది మనకి, 1/5 వచ్చింది. ఇదేమో పాస్ అయ్యే ప్రాబబిలిటీ, ఇదేమో ఫెయిల్ అయ్యే ప్రాబబిలిటీ. ఈ రెండు పాస్ ప్లస్ ఫెయిల్, ఈ రెండింటిని మీరు కలిపారనుకోండి, మీకు ఏమొస్తుంది, 4/5 ప్లస్ 1/5 ఈక్వల్స్ టు 5/5 అంటే 1 అనేది వస్తుంది. దీన్నే మనం ఏమంటామంటే టోటల్ ప్రాబబిలిటీ అంటాం. ఎలాగంటే ఏదైనా సరే ఒక ప్రాబబిలిటీ మనకు ఫేవరబుల్ అవుట్కమ్ అవ్వడానికి, అంటే ప్రాబబిలిటీ పి అనుకుందాం. ఏదైనా ప్రాబబిలిటీ ఒక ఈవెంట్ హ్యాపెన్ అవ్వడానికి ప్రాబబిలిటీ ఆఫ్ ఈ అనేది ప్లస్ ప్రాబబిలిటీ ఆఫ్ ఈ బార్ అనుకోండి. అంటే ఒక ప్రాబబిలిటీ కాకపోవడానికి ఈ రెండింటికి మొత్తం ఎంత అంటే 1 అనేది ఉంటుంది టోటల్ ప్రాబబిలిటీ. అంటే ఇక్కడ మనం ఏం చేస్తామంటే, ఇంకోటి ఈ ఫార్ములా అనేది రాసుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ నుంచి ఒక ప్రాబబిలిటీ అవ్వడానికి, అంటే ఒక ఫేవరబుల్ అవుట్కమ్ రావడానికి అండ్ కాకపోవడానికి ఈ రెండింటిలో ఏదో ఒకటి మనకు తెలిసింది అనుకోండి, సెకండ్ దాన్ని మనం కనుక్కోవచ్చు. ఇది ఎలాగో మనం ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు డిస్కస్ చేద్దాం, కాకపోతే ఇంతవరకు అయితే రాసుకోండి. అంటే ప్రాబబిలిటీ యొక్క టోటల్ అనేది 1 అనేది ఉంటుందని మీరు రాసుకోండి. ఇంకోటి నెక్స్ట్ ఏంటిదంటే, ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటిదంటే, ఫస్ట్ ఇంపాసిబుల్ కేసెస్ ఉంటాయి కదా. ప్రాబబిలిటీ రేంజ్ ఉంటుంది ఒకటి. ప్రాబబిలిటీ రేంజ్ అనేది ఒకటి ఉంటుంది. అది ఎంత ఉంటుందంటే 0 to 1 వరకు ఉంటుంది. ఇక్కడ 0 అనేది ఇంపాసిబుల్ కేస్ అన్నమాట. ఇంపాసిబుల్ కేస్ అండ్ 1 అనేది పాసిబుల్ కేస్ అన్నమాట.
పాసిబుల్ అంటే ఇది 100% అవుతుంది అన్నమాట. ఈ రెండింటి మధ్య అనేది ప్రాబబిలిటీ అనేది ఉంటుంది. ప్రాబబిలిటీ అనేది ఉంటుంది. దెన్ నెక్స్ట్ ఇంకేముంటుంది ఇందులో కాన్సెప్ట్, ప్రాబబిలిటీ. ఓకే, నెక్స్ట్ చూసింగ్ కేసు ఉంటుంది. ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ జనరల్ కేసు చెప్తాను. ఒకటి ఎగ్జాంపుల్ ఏంటంటే మీరు ఒక పెళ్లి చూపులకు వెళ్ళి అనుకోండి, మ్యారేజ్ చేసుకుంటున్నారు, పెళ్లి చూపులకు వెళ్ళారు, మ్యారేజ్. అందులో మీరు డైరెక్ట్గా ఒకటే అమ్మాయిని చూసి మ్యారేజ్ చేసుకోరు కదా. ఒక 10 పెళ్లి చూపులు వెళ్ళారు. 10 పెళ్లి చూపులకు వెళ్ళి 10 మెంబర్స్ని చూసారు అనుకోండి, 10 అమ్మాయిలని చూసారు, 10 గర్ల్స్ ఆర్ బాయ్స్ని చూసారు అనుకోండి. అందులో మీరు ఒక 4 సెలెక్ట్ చేసి పెళ్లి చేసుకున్నారు అనుకోండి, 4 మెంబర్స్ని సారీ అలా చేసుకోం కాబట్టి, కాకపోతే ఎగ్జాంపుల్కి చెప్తున్నా. 4 మెంబర్స్ని చేసుకున్నారు అనుకోండి. ఈ 4 అనేది మీకు ఫేవరబుల్ అవుట్కమ్స్ అన్నమాట. ఈ 4 అనేది ఫేవరబుల్ అవుట్కమ్స్ అంటే వాళ్ళు మీకు మ్యాచ్ అయ్యారు, అలాంటి వాళ్ళు మీకు కావాలి అంటే మీకు ఫేవరబుల్ అవుట్కమ్స్ వాళ్ళు కాబట్టి ఆ 4 మీరు తీసుకుంటే ఈ ఫేవరబుల్ అవుట్కమ్స్ అనేది 4 అన్నమాట. అండ్ ఈ 10 అనేది టోటల్ అవుట్కమ్స్. ఈ 10 అనేది టోటల్ అవుట్కమ్స్ అంటే ఇది ఎందుకు చెప్పానంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఎగ్జామ్లో క్వశ్చన్స్ ఇలా ఫ్రేమ్ చేస్తారంటే ఒక బాస్కెట్లో లేకపోతే దేంట్లో ఒక 10 బాల్స్ ఉన్నాయి అనుకోండి. 10 బాల్స్లో ఒక 5 గ్రీన్ బాల్స్ ఉన్నాయి అండ్ ఒక 5 అనేది ఒక రెడ్ బాల్స్ ఉన్నాయి అనుకోండి. ఇవి రెడ్ బాల్స్, ఇవి గ్రీన్ బాల్స్ అనుకోండి. అయితే వీటి నుంచి గ్రీన్ చూస్ చేయడానికి అంటే వీటి నుంచి ర్యాండమ్గా ఒక బాల్ తీసినప్పుడు అది గ్రీన్ అయ్యే ప్రాబబిలిటీ ఎంత, రెడ్ అయ్యే ప్రాబబిలిటీ ఎంత, అలా క్వశ్చన్స్ వస్తాయి. ఇలాంటి వాటిని మనం ఎలా చూస్ చేస్తామంటే దీనికి ఒక ఫార్ములా అనేది ఉంటుంది. ఏంటిదంటే ఎన్సిఆర్ అనేది ఉంటుంది. దీనికి ఏంటంటే ఎన్సిఆర్ అంటే దీని మీనింగ్ ఏంటిదంటే ఇక్కడ ఎన్ ఈక్వల్స్ టు టోటల్ అవుట్కమ్స్ అండ్ ఆర్ అనేది ఫేవరబుల్ అవుట్కమ్స్ అండ్ ఇక్కడ సి అంటే చూస్ అనుకోండి, అంటే చూస్ చేస్తున్నాం అనుకోండి, అంటే ఆ 10 మెంబర్స్ నుంచి 4 మెంబర్స్ని చూస్ చేయడం అనుకోండి. నేను ఇది ఎలాగైతే చెప్తున్నానో అలాగే మీరు నోట్స్ రాసుకోండి. మీరు బుకీస్ డెఫినేషన్లో వెళ్ళి అదే బుక్లో ఉన్నట్టు రాసుకుంటే మీకు ఏం అర్థం కాదనమాట. ఇది జనరల్ కేసు, మీరు కాన్సెప్ట్ని ఇలాగే అర్థం చేసుకోవాలి. అయితే ఇక్కడ ఎన్సిఆర్కి ఫార్ములా ఏముంటుందంటే ఎన్సిఆర్ మీనింగ్ ఏంటంటే ఎన్సిఆర్ అంటే మీనింగ్ ఏంటంటే ఎన్సిఆర్ అంటే కాంబినేషన్స్. సి అంటే కాంబినేషన్స్ అన్నమాట. దీన్నే కాంబినేషన్ ఆర్ దీన్నే చూసింగ్ అంటాం. అంటే ఆ 10 మెంబర్స్ నుంచి మనం 4 మెంబర్స్ చూస్ చేయాలి. అంటే దీని వాల్యూ ఏమవుతుందంటే 10C4 అని రాస్తాం. అంటే 10 మెంబర్స్ నుంచి 4 మెంబర్స్ చూస్ చేయాలంటే 10C4 రాస్తాం. ఇక్కడ ఎన్ వాల్యూ 10 అండ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఆర్ వాల్యూ 4. దీన్ని 10C4 అంటాం. దీని వాల్యూ మనకు కావాలంటే ఎన్సిఆర్ ఈజ్ ఏముంటుందంటే n ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై n మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్ ఇంటూ ఆర్ ఫ్యాక్టోరియల్. ఇది ఇలా ఉంటుంది. నెక్స్ట్ ఇంకోటి ఉంటుంది ఏంటిదంటే ఎన్పిఆర్ అనేది ఉంటుంది. ఎన్పిఆర్ ఏంటిదంటే ఇది మీకు పర్ముటేషన్ అండ్ కాంబినేషన్లో వస్తుంది. పర్ముటేషన్ అండ్ కాంబినేషన్లో వస్తుంది. కాకపోతే ఇక్కడే చెప్పేస్తాను, మీకు కొంచెం ఐడియా అనేది వస్తుంది. ఏంటిదంటే సి అంటే ఎన్సిఆర్ అంటే సంథింగ్ ఒక 10 మెంబర్స్ నుంచి ఒక 4 మెంబర్స్ని చూస్ చేయడం 10C4. కానీ ఎన్పిఆర్ అంటే ఏంటిదంటే అరేంజ్మెంట్ అంటారు. దీన్ని అరేంజ్మెంట్స్ అంటారు. అరేంజ్మెంట్ ఏంటిదంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు 4 మెంబర్స్ని మ్యారేజ్ చేసుకున్నారు అనుకోండి. ఈ 4 మెంబర్స్ని మ్యారేజ్ చేసుకుంటే ఈ 4 మెంబర్స్ అందరూ ఒకే దగ్గర ఉంటారంటే ఉండరు, గొడవపడి చేస్తారు. కాబట్టి ఈ 4 మెంబర్స్కి మీరు ఒక 4 ఇల్లు అనేది తీసుకోవాలి. ఇక రెంట్ కన్నా తీసుకోవాలి, లేకపోతే డబ్బులు ఉంటే కట్టుకుంటారు కదా. 4 ఇల్లు అనేది 4 ఇల్లు అనేది కట్టుకుంటారు. కట్టుకున్నప్పుడు ఇక్కడ ఎవరిని పెట్టాలి, ఈ ఇంట్లో ఎవరిని పెట్టాలి, ఫస్ట్ పర్సన్, ఇందులో ఒక థర్డ్ పర్సన్, ఇందులో సెకండ్ పర్సన్, ఇందులో ఫోర్త్ పర్సన్, ఇలా మీరు ఏ ఇంటిలో ఎవరిని పెడుతున్నారు అనేది వీటిని అరేంజ్మెంట్ చేయాలన్నమాట. అరేంజ్ చేయాలి. ఈ అరేంజ్ చేయడాన్ని సెలెక్షన్ చేసి అరేంజ్ చేయడాన్ని మనం ఏమంటామంటే ఈ సెలెక్షన్ చేసి అరేంజ్ చేయడానికి దీనికి ఎంత ప్రాబబిలిటీ ఉంది అనేది కనుక్కోవాలంటే మనము ఈ పర్ముటేషన్ అనేది వాడతాం అన్నమాట. దీన్ని పర్ముటేషన్ అంటారు. అరేంజ్మెంట్ పర్ముటేషన్. దీని ఫార్ములా ఏముంటుందంటే ఇక్కడ రాసుకోండి, ఇవి చాలా ఇంపార్టెంట్. ఏముంటుందంటే
ఎన్పిఆర్ ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ ప్రాబ్లం స్టార్ట్ అయినా అయితే ఎన్పిఆర్ ఈజ్ ఈక్వల్స్ టు ఎన్ ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై ఎన్ మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్ ఇంటూ ఆర్ ఫ్యాక్టోరియల్. ఇదేంటి మనకు చూస్ చేయడం అయిపోయింది కదా. ఇందులో చూస్ గిట్ట చేయం, మనము చూస్ చేసి వాటిని అరేంజ్ చేస్తాం. ఎలా చేస్తామంటే ఎన్ని వస్తువులు ఉన్నాయి, ఈ 4 వస్తువులు ఉన్నాయి కదా, ఈ 4 మెంబర్స్ ఉన్నారు కదా, 4 మెంబర్స్ని మనం 4 ప్లేసెస్లో అరేంజ్ చేయాలి. కాబట్టి వీటిని ఆర్ వాల్యూ 4 కదా, ఈ 4ని మనం అరేంజ్ చేయాలి. అంటే ఇక్కడ నుంచి ఈ ఆర్ క్యాన్సిల్ అయిపోతే మీకు ఇక్కడ ఎన్పిఆర్ వాల్యూ అనేది ఎన్పిఆర్ ఈజ్ ఈక్వల్స్ టు ఏమొస్తుందంటే ఎన్ ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై ఎన్ మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్ అనేది వస్తుంది. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి, ఎన్సిఆర్ ఉంది కదా, ఎన్సిఆర్లో సి అనేది ఉంది అండ్ డినామినేటర్లో ఆర్ ఫ్యాక్టోరియల్ ఎక్స్ట్రా ఉంది. కాబట్టి డినామినేటర్లో వాల్యూ ఎక్కువ ఉంటే మనకు ఆ వాల్యూ అనేది చిన్నగా ఉంటుంది. అంటే ఎన్సిఆర్ వాల్యూ అనేది ఎప్పుడైనా కంపేర్ చేస్తే ఎన్పిఆర్తో చిన్నగా ఉంటుంది. అంటే సి అనేది చిన్నగా ఉంటుందని గుర్తుపెట్టుకోండి. సి అంటే చిన్నగా ఉంటుంది, చిన్న వాల్యూ, స్మాల్ వాల్యూ. అండ్ ఇది చూసింగ్ ఆర్ దీన్ని సెలెక్షన్ అంటారు, సెలెక్షన్ చేయడం ఇది అరేంజ్మెంట్. అండ్ ఇక్కడ పి వాల్యూ ఉంది కదా, పి అంటే ఇక్కడ గుర్తుపెట్టుకొని ఇది పెద్ద వాల్యూ ఉంటుంది, పెద్ద వాల్యూ. అంటే ఎన్పిఆర్ అనే వాల్యూ ఎప్పుడైనా సరే ఎన్సిఆర్తో కంపేర్ చేస్తే ఎన్సిఆర్ వాల్యూ చిన్నగా ఉంటుంది అండ్ ఎన్పిఆర్ వాల్యూ అనేది పెద్దగా అనేది ఉంటుంది. ఓకే, నెక్స్ట్ మనం ప్రాబ్లమ్స్ అనేది స్టార్ట్ చేద్దాం. కాన్సెప్ట్ అయితే ఇంతే. దీని తర్వాత ప్రాబ్లమ్స్ ఏంటిదంటే ఎన్ని టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి ఏంటి అనేది మనం చూద్దాం. ఈ నోట్స్ అంతా కూడా మీరు క్లియర్గా రాసుకోండి, చాలా యూజ్ అవుతుంది. బేసిక్గా కాన్సెప్ట్ అంటే ఇంత ఉంటుంది. దీని తర్వాత ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు అన్ని ప్రాబ్లమ్స్కి సంబంధించి అక్కడక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను అన్నమాట. నెక్స్ట్ ఏంటిదంటే కాయిన్ బేస్డ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒక నిమిషం రికార్డ్ అవుతుంది అసలు అవుతుంది. ఓకే, కాయిన్ ప్రాబ్లమ్స్ ఏంటిదంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక కాయిన్ని టాస్ చేశారనుకోండి. టాస్ వేసినప్పుడు 1 కాయిన్, ఫస్ట్ 1 కాయిన్, నెక్స్ట్ సెకండ్ వన్ 2 కాయిన్స్, నెక్స్ట్ 3 కాయిన్స్. అయితే ఏంటిదంటే ఫస్ట్ మీరు ఒక కాయిన్ ఉందనుకోండి, కాయిన్కి ఎన్ని ఫేసెస్ ఉంటాయి? కాయిన్ ఫేసెస్ వచ్చేసి 2 ఫేస్ అనేవి ఉంటాయి. ఒకటి హెడ్ టేల్. మీరు ఒక కాయిన్ని టాస్ చేసినప్పుడు ఒకటి హెడ్ అన్న పడవచ్చు, లేకపోతే టేల్ అన్న పడవచ్చు. అంటే హెడ్ ఆర్ టేల్ అనేది పడవచ్చు. ఇది ఒక కాయిన్ వేసినప్పుడు. అయితే మీకు హెడ్ పడే ప్రాబబిలిటీ, ఇప్పుడు మీకు హెడ్ పడే ప్రాబబిలిటీ కావాలనుకోండి, హెడ్ ప్రాబబిలిటీ కావాలనుకోండి. అయితే మీకు ఫార్ములా ఏం చెప్పాను ప్రాబబిలిటీకి? ఫేవరబుల్ అవుట్కమ్స్ డివైడెడ్ బై టోటల్ అవుట్కమ్స్. ఇది మళ్ళీ రాయట్లేదు, టోటల్ అవుట్కమ్స్ కాదు. అయితే ఫేవరబుల్ అవుట్కమ్ ఏది? మీకు హెడ్ పడాలి. ఒక కాయిన్ని పైకి వేసినప్పుడు హెడ్ అన్న పడవచ్చు, టేల్ అన్న పడవచ్చు. టోటల్ అవుట్కమ్స్ ఎన్ని? 2. టోటల్ని డినామినేటర్ రాస్తాం. మనకు హెడ్ కావాలి. హెడ్ అనే పడే ఛాన్స్ ఎంత ఉంది? 1 అనేది 1 అన్నమాట. అంటే మీకు హెడ్ యొక్క ప్రాబబిలిటీ అనేది 1/2 అనేది ఉంటుంది. అండ్ నెక్స్ట్ మీకు టేల్ పడాలనుకోండి, టేల్ పడే ప్రాబబిలిటీ ఎంత ఉంటుంది? అది ఒక టేల్ పడుతుంది. టోటల్ 2 ఈవెంట్స్ కాబట్టి 1/2 అనేది ఉంటుంది. 1/2 ఈ మీకు టోటల్ ప్రాబబిలిటీ టోటల్ కావాలనుకోండి. టోటల్ ఎంత అవుతుంది మీకు? 1/2 + 1/2 = 1. అంటే హెడ్ అయినా పడవచ్చు, టేల్ అయినా పడవచ్చు. రెండింటి కలిపి 1 అనేది ఉంటుంది అన్నమాట. ఇది 1 కాయిన్ వేసినప్పుడు 1 కాయిన్. ఇక్కడ కాయిన్కి సంబంధించి ఒక ఫార్ములా అనేది ఉంటుంది. ఫార్ములా ఒక కాన్సెప్ట్ అనుకోండి. ఏంటిదంటే కాయిన్కి 2 ఫేసెస్ ఉంటాయి కదా, కాయిన్కి 2 ఫేసెస్ ఉంటాయి కదా. ఈ 2 ఫేసెస్ ఉంటాయి కాబట్టి మీరు ఒక కాయిన్ని వేశారనుకోండి, మీకు ఎన్ని టోటల్ అవుట్కమ్స్ ఎన్ని వస్తాయంటే 2 అనేది వస్తాయి. ఒక హెడ్ అన్న రావచ్చు, ఒక టేల్ అన్న రావచ్చు. అలాగే మీరు ఒకవేళ 2 కాయిన్స్ వేశారనుకోండి, 2 కాయిన్స్ వేసినప్పుడు మీకు ఎన్ని ప్రాబబిలిటీస్ వస్తాయంటే, ఎన్ని టోటల్ అవుట్కమ్స్ వస్తాయంటే 2n అనేది ఒకటి ఉంటుంది. 2n అనేది ఒకటి ఉంటుంది. 2 అనేది ఫేసెస్, n అనేది ఎన్నిసార్లు వేసామనేది, లేకపోతే ఎన్ని కాయిన్స్ వేసామనేది. ఒక కాయిన్ వేసినప్పుడు 2n అంటే 2 కాబట్టి 2 అవుట్కమ్స్ అనేవి వస్తాయి టోటల్గా. అండ్ ఇది క్లియర్గా రాసుకోండి, నేను మంచిగా రాస్తాను. ఇక్కడ ఏంటంటే ఇది ఇంపార్టెంట్.
క్లియర్గా రాసుకోండి. కాయిన్స్ కేసులో ఏముంటుందంటే దీన్ని తీసేయండి, 2 పవర్ n అనేది ఉంటుంది. ఇక్కడ 2 అనేది ఫేసెస్, n అనేది ఎన్ని టైమ్స్ వేసినాము లేకపోతే ఎన్ని కాయిన్స్ వేసాము అనేది. ఇప్పుడు 1 కాయిన్ వేసినప్పుడు మీకు టోటల్ అవుట్కమ్స్ రావాలంటే ఎంత వస్తాయి, 2 పవర్ 1 ఈజ్ ఈక్వల్స్ టు 2 అవుట్కమ్స్ వస్తాయి. ఆ 2 అవుట్కమ్స్ ఏంటంటే ఒకటి హెడ్ అని రావచ్చు, ఒకటి టేల్ అని రావచ్చు. లేదు మీరు 2 కాయిన్స్ వేశారు లేకపోతే ఒకటే కాయిన్ 2 టైమ్స్ వేశారు అనుకోండి, అలాంటప్పుడు మీకు టోటల్ అవుట్కమ్స్ ఏమవుతాయంటే 2 స్క్వేర్ అవుతుంది, అంటే 4 అనేది అవుతాయి. అది ఎలాగనేది ఇక్కడ చూద్దాం మనము. నెక్స్ట్ 3 కాయిన్స్ వేశారనుకోండి, 3 కాయిన్స్ వేస్తే 2 క్యూబ్ అనేది అవుతుంది. అలాంటప్పుడు 8 అవుట్కమ్స్ అనేవి వస్తాయి. అదేంటో చూద్దాం. కాకపోతే ఈ 2 పవర్ n అనేది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ నెక్స్ట్ క్యూబ్కి వచ్చేసరికి క్యూబ్కి 6 ఫేసెస్ అనేవి ఉంటాయి. దీన్ని మనం 6 పవర్ n అని రాస్తాం. 6 పవర్ n అంటే ఒక క్యూబ్ వేసామా లేక ఒకటే క్యూబ్ని 2 టైమ్స్ వేసామా, 2 క్యూబ్స్ వేసామా అనేది ఇక్కడ అనమాట. అది క్యూబ్స్ వచ్చినప్పుడు చూద్దాం. అయితే ఇక్కడ 2 కాయిన్స్ వేసినప్పుడు మీకు టోటల్ అవుట్కమ్స్ రావాలంటే ఏమవుతుంది, 2 పవర్ 2 దట్ ఈక్వల్స్ టు 4 అవుట్కమ్స్ అనేవి వస్తాయి. ఇవి టోటల్ అవుట్కమ్స్ అనమాట, టోటల్ అవుట్కమ్స్. అయితే టోటల్ అవుట్కమ్స్ వచ్చాయి కదా, ఆ టోటల్ అవుట్కమ్స్ ఏంటిదో మనం రాస్తాం. టోటల్ అవుట్కమ్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఏంటిది, ఒకటి హెడ్ రావచ్చు, 2 హెడ్స్ రావచ్చు, ఇది ఒకటి, లేకపోతే ఒకటి హెడ్ రావచ్చు, ఫస్ట్ది హెడ్ రావచ్చు, సెకండ్ది టేల్ రావచ్చు, ఇది ఒకటి. లేకపోతే ఫస్ట్ది టేల్ రావచ్చు, సెకండ్ది హెడ్ రావచ్చు, ఇది ఒకటి. లేకపోతే 2 టేల్స్ రావచ్చు. దీని తప్ప ఈ 4 తప్ప, ఈ 4 తప్ప వేరే ఏ పాసిబిలిటీ అనేది ఉండదన్నమాట. ఈ టోటల్ పాసిబిలిటీ. ఇందులో క్వశ్చన్స్ ఎలా అడుగుతాడంటే, ఒక కాయిన్ని వేసినప్పుడు మీకు 2 హెడ్స్ వచ్చే ప్రాబబిలిటీ ఎంత అని అడుగుతాడు. 2 హెడ్స్ వచ్చే, లేకపోతే ఎగ్జాక్ట్లీ 1 హెడ్ వచ్చే ప్రాబబిలిటీ ఎంత అని అడుగుతాడు. ఇప్పుడు ఎగ్జాంపుల్ 2 హెడ్స్ వచ్చే ప్రాబబిలిటీ కావాలనుకోండి, 2 హెడ్స్ వచ్చే ప్రాబబిలిటీ మీకు కావాలనుకోండి. 2 హెడ్స్ ఎక్కడ ఉన్నాయి, ఇందులో 1 హెడ్ ఉంది, ఇందులో 1 హెడ్ ఉంది, ఇందులో హెడ్సే లేవు, అంటే 2 హెడ్స్ వచ్చే ప్రాబబిలిటీ ఇక్కడ ఉంది, అంటే 1 ప్రాబబిలిటీ ఉంది. టోటల్ ఛాన్స్ 1. ఇది ఫేవరబుల్ అవుట్కమ్. ఫేవరబుల్ ఎంత, 1 డివైడెడ్ బై టోటల్ అవుట్కమ్స్ కదా. టోటల్ అవుట్కమ్స్ ఎన్ని, 4, అంటే 1/4 అనేది మీ ప్రాబబిలిటీ. లేకపోతే 2 టేల్స్ వచ్చే ప్రాబబిలిటీ అనగానే అది ఇట 1/4 అవుతుంది. ఇంకా క్వశ్చన్లో ఏమంటాడంటే ఎగ్జాక్ట్లీ 1 హెడ్ వచ్చే ప్రాబబిలిటీ ఎంత, ఎగ్జాక్ట్లీ 1 హెడ్ వచ్చే ప్రాబబిలిటీ ఎంత అని అడుగుతాడు. ఎగ్జాక్ట్లీ 1 హెడ్ అంటే మీరు ఏం చేయాలంటే, ఇక్కడ 2 హెడ్స్ ఉన్నాయి కదా, వీటిని మీరు కౌంట్ చేయొద్దు, అండ్ ఇక్కడ హెడ్సే లేవు కదా, వీటిని మీరు కౌంట్ చేయొద్దు. ఎగ్జాక్ట్లీ 1 హెడ్ అంటే ఇక్కడ ఎగ్జాక్ట్ 1 హెడ్ ఉంది, ఇంకో టేల్ ఉంది. ఎగ్జాక్ట్గా ఇక్కడ 1 హెడ్ ఉంది, ఇంకో టేల్ ఉంది, అంటే 2 ప్రాబబిలిటీస్ అనేవి ఉన్నాయి. అంటే మనకు ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని, 2 డివైడెడ్ బై టోటల్ అవుట్కమ్స్ ఎన్ని, 4. 2/4 అంటే 1/2 అనేది అవుతుంది అనమాట. 1/2 అనేది అవుతుంది. నెక్స్ట్ ఎగ్జాక్ట్లీ 1 టేల్ కావాలన్నా కానీ అలాగే వస్తుంది. ఓకే, లేకపోతే 3 టేల్స్ అనొచ్చు, 3 హెడ్స్ అనొచ్చు, అలాగా మల్టిపుల్ క్వశ్చన్స్ అనేవి ఫ్రేమ్ అయితే వీటిపైన నేను క్వశ్చన్ అనేవి పెట్టాను. అవి వచ్చినప్పుడు మనం అక్కడ చూద్దాం. కాకపోతే మీ కాన్సెప్ట్ అనేది మీకు క్లియర్గా ఉండాలి, అందుకని చెప్తున్నా. మీరు నోట్స్ అనేది నీట్గా రాసుకోండి. నేను ఎలాగైతే చెప్తున్నానో అలాగే రాసుకోండి. పక్కన ఉంటే మీకు చాలా ఈజీగా అనేది అర్థమవుతుంది. ఒకవేళ మీరు రివిజన్ చేసుకున్నప్పుడు కానీ ఇది ఒక్కసారి చూసుకుంటే మీకు ఐడియా అనేది వస్తుంది అన్నమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి 3 కాయిన్స్ వేసినప్పుడు టోటల్ అవుట్కమ్స్ ఎన్ని, టోటల్ అవుట్కమ్స్ ఈక్వల్స్ టు టోటల్ అవుట్కమ్స్ ఎన్ని వస్తాయి, 2 క్యూబ్ అనేది వస్తుంది. 2 క్యూబ్ అంటే ఎన్ని, 8 అవుట్కమ్స్ రావాలి. ఆ అవుట్కమ్స్ ఏంటిదంటే ఏమొస్తుంది మనకి, ఒక 3 హెడ్స్ రావచ్చు, హెడ్. నేను అన్ని మీరు రాసేటప్పుడు ఎలా రాయండి అంటే, ఇప్పుడు నేను ఎలా రాస్తున్నానో అది ఒకసారి అబ్జర్వ్ చేయండి. అబ్జర్వ్ చేసి అలాగనేది రాయండి అన్నమాట. ఏంటంటే ఫస్ట్ హెడ్ని బేస్ చేసుకొని రాస్తున్నా. ఫస్ట్ హెడ్ రావచ్చు 3, లేకపోతే 3 హెడ్, ఒక టేల్ రావచ్చు, లేకపోతే ఒక హెడ్ రావచ్చు, లేకపోతే టేల్ హెడ్ రావచ్చు. ఇప్పుడు ఈ హెడ్ని బేస్ చేసుకొని రాసాను కదా, ఎన్ని వచ్చినాయి మనకి, 1 2 3 4 వచ్చాయి కదా. నెక్స్ట్ టేల్ని బేస్ చేసుకొని రాద్దాం. టేల్ని బేస్ చేసుకొని రాస్తే ఒక హెడ్, టేల్ రావచ్చు. నెక్స్ట్ టేల్ రావచ్చు, లేకపోతే టేల్ హెడ్ రావచ్చు, టేల్ రావచ్చు, లేకపోతే హెడ్ని దీన్ని బేస్ చేసుకుందాం. హెడ్ టేల్ రావచ్చు, అంతే కదా. టేల్ రావచ్చు, టేల్ హెడ్ రావచ్చు, టేల్ రావచ్చు, హెడ్ టేల్ రావచ్చు. అంటే హెడ్ టేల్ అని రావచ్చు. హెడ్ టీ ఇది మంచిగా రాసుకోండి. ఎందుకంటే హెడ్ టీ ఎన్నైనా మనకి 1 2 3 4 5 6 7 8, అంటే టోటల్గా 8 అవుట్కమ్స్ అనేవి వచ్చాయన్నమాట. ఈ 8 తప్ప ఇంకా ఏ అవుట్కమ్స్ అనేవి రావు. ఒకవేళ మీరు రాసిగా ట్రై చేసుకోండి కాంబినేషన్లో. అయితే ఇక్కడ గిట్ట సేమ్ క్వశ్చన్స్ ఫ్రేమ్ అయితే ఏంటంటే ఎగ్జాక్ట్లీ 2 టేల్స్ వచ్చే ప్రాబబిలిటీ ఎంత,
3 టైల్స్ వచ్చే ప్రాబబిలిటీ ఎంత అంటే అన్నిటిపైన సేమ్ ఫేస్ అంటే సేమ్ ఫేస్. ఓకే, ఏంటంటే 3 కాయిన్స్ని వేసినప్పుడు 3 కాయిన్స్ టాస్ చేసినప్పుడు అన్నిటిపైన సేమ్ ఫేస్ వచ్చే ప్రాబబిలిటీ ఎంత అని అడుగుతాడు. సేమ్ ఫేస్ రావాలంటే మూడిటిపైన సేమ్ ఫేస్ రావాలంటే ఎప్పుడు వచ్చినాయి మనకి 3 హెడ్ అన్న రావాలి, లేకపోతే 3 టేల్ అన్న రావాలి. ఎన్ని పాసిబిలిటీస్? ఫేవరబుల్ అవుట్కమ్స్ డివైడెడ్ బై టోటల్ అవుట్కమ్స్ కదా, టోటల్ అవుట్కమ్స్. అయితే ఎందుకు వచ్చాయి మనకి ఫేవరబుల్ అవుట్కమ్స్ 2 డివైడెడ్ బై టోటల్ అవుట్కమ్స్ 8 అన్నమాట. అంటే ఇక్కడ నుంచి మీకు ఏమొస్తుంది, అరే ఇక్కడ ఫేస్ కేమ్ ఉంది కనిపించదు కదా, ఇక్కడ 1/4 అనేది అవుతుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది నేను చెప్తున్నా కదా, చెప్పింది రాసుకోండి, ఫేస్ క్యామ్ ఉంది చూసుకోవాలి, రాసేసాను. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి నెక్స్ట్ మనం వీటిపైన ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేద్దాం. నెక్స్ట్, when two coins are tossed simultaneously, 2 కాయిన్స్ వేశారంట. 2 కాయిన్స్ అంటే 2 స్క్వేర్ అంటే మనకు టోటల్గా 4 అవుట్కమ్స్ అనేవి వస్తాయి. అవుట్కమ్స్ ఏంటిది? హెడ్ కామా హెడ్ టేల్ కామా టేల్ హెడ్ కామా టేల్ టేల్, ఇదే కదా. If what is the probability of getting at least one tail? at least one tail అన్నాడు. at least one tail అంటే 1 tail ఉండొచ్చు, 2 tails ఉండొచ్చు, 3 tails గిట్ట ఉండొచ్చు. అంటే టూనే ఉన్నాయి కదా, 2 కాయిన్స్ టాస్ చేశాడు కాబట్టి అట్లీస్ట్ 1 tail అంటే 1 tail ఉండొచ్చు, లేకపోతే 2 tails గిట్ట ఉండొచ్చు అన్నమాట. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక 1 tail ఉంది, ఇక్కడ ఒక 1 tail ఉంది, ఇక్కడ 2 tails ఉన్నాయి. వాడు అట్లీస్ట్ 1 అన్నాడు కాబట్టి అట్లీస్ట్ ఇందులో అసలు టేల్సే లేవు కాబట్టి ఈ కేసుని మనం తీసుకోవద్దు. ఈ కేసుని తీసుకోకుండా మిగిలిన రిమైనింగ్ చూడండి, ఇందులో 1 tail ఉంది, ఇందులో 1 ఉంది, ఇందులో ఉంది, ఇందులో 2 ఉన్నాయంటే అట్లీస్ట్ 1 అంటే వాడు అట్లీస్ట్ 1 అన్నాడు కాబట్టి టోటల్ మనకు ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని? ఫేవరబుల్ అవుట్కమ్స్ ప్రాబబిలిటీ ఈక్వల్స్ టు ఫేవరబుల్ అవుట్కమ్ డివైడెడ్ బై టోటల్ కదా. అయితే ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని మనకి? 1 2 3 డివైడెడ్ బై టోటల్ అన్ని? టోటల్ 4 అవుట్కమ్స్ అంటే 3/4 అనేది మీ ప్రాబబిలిటీ అన్నమాట. సి అనేది మీ ఆన్సర్. నెక్స్ట్ వన్ వచ్చేసి when 2 coins are tossed simultaneously, what is the probability of getting exactly one tail? ఎగ్జాక్ట్లీ 1 tail అన్నాడు. ఇందులో చూడండి, ఎగ్జాక్ట్లీ 1 tail అంటే ఇంతకు ముందు మీకు చెప్పాను. ఇప్పుడు 2 కాయిన్స్ టాస్ చేసినప్పుడు 2 స్క్వేర్ ఈక్వల్స్ ఎంత? 4 అవుట్కమ్స్ అనేవి రావాలి. టోటల్ అవుట్కమ్స్ 4 రావాలి. అయితే ఎగ్జాక్ట్లీ 1 tail అన్నాడు. ఎగ్జాక్ట్లీ 1 tail అంటే ఇంతకు ముందు మీకు చెప్పాను ఆల్రెడీ, సేమ్ ప్రాబ్లం చెప్పినట్టున్నా. ఏంటిదంటే హెడ్ రావచ్చు, హెడ్ రావచ్చు, హెడ్ రావచ్చు, టేల్ రావచ్చు, టేల్ రావచ్చు. వాడు ఏమన్నాడంటే ఎగ్జాక్ట్లీ 1 tail అన్నప్పుడు ఏం చేయాలంటే మీరు ఈ 2 tails ఉన్నాయి తీసేయాలి, అండ్ ఇక్కడ టేల్స్ లేవు ఇది తీసేయండి. ఇందులో ఈ మిగిలిన ఈ రెండిట్లో చూస్తే ఇక్కడ ఎగ్జాక్ట్గా 1 tail ఉంది, ఒక హెడ్ ఉంది, ఇక్కడ ఎగ్జాక్ట్గా 1 tail ఉంది, ఇంకో హెడ్ ఉంది. అంటే మనకు ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని? ఫేవరబుల్ అవుట్కమ్స్ 2 డివైడెడ్ బై టోటల్ అవుట్కమ్స్ 4 అంటే మీకు ప్రాబబిలిటీ ఎంత వస్తుంది? 1/2 1 జా 2 టైమ్స్ కాబట్టి 1/2 అనేది వస్తుంది. 1/2 అనేది మీ ఆన్సర్ అన్నమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి 3 coins are tossed simultaneously, what is the probability of getting at least 2 heads? ఓకే, 3 కాయిన్స్ ఇక్కడ మనం ఆల్రెడీ చేసాం కదా, మనం మళ్ళీ రాయడం ఎందుకు, నేను చేసిన దానిలో చెప్తాను. 3 కాయిన్స్ టాస్ చేసినప్పుడు simultaneously వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ ఇన్ 2 heads? అట్లీస్ట్ 2 heads అన్నాడు. అట్లీస్ట్ 2 heads అంటే 2 heads ఉండొచ్చు, 3 గిట హెడ్స్ అనేది ఉండొచ్చు అనమాట. అయితే ఇక్కడ మనం చూద్దాం ఏంటిదంటే 3 చేసినప్పుడు అట్లీస్ట్ 2 heads అన్నాడు కదా. 2 headsలో ఇందులో 3 heads ఉన్నాయి, ఇది 1, ఇందులో 2 heads ఉన్నాయి, అట్లీస్ట్ 2 అన్నాడు కదా. ఓకే, అంటే ఇది ఒకటి 2, ఇందులో 2 heads ఉన్నాయి, 3, ఇందులో 2 heads ఉన్నాయి, 4, ఇందులో చూడండి ఇందులో హెడ్సే లేవు అంటే ఈ కేసు కన్సిడర్ చేయదు. ఇందులో 1 head ఉంది, మనం అట్లీస్ట్ 2 కావాలి, ఇందులో 1 head ఉంది, అట్లీస్ట్ 2 కావాలి, ఇందులో 1 head ఉంది, మనకు అట్లీస్ట్ 2 అనేది కావాలి. అయితే మనకి ఎన్ని వచ్చినాయి? 1 2 3 4 టోటల్గా మనకి 4 ఫేవరబుల్ అవుట్కమ్స్ అనేవి వచ్చాయి. ఇది ఫేవరబుల్ అవుట్కమ్స్ డివైడెడ్ బై టోటల్ అవుట్కమ్స్ కావాలంటే టోటల్ అవుట్కమ్స్ ఎన్ని 3 కాయిన్స్ వేసాడు కదా, 3 కాయిన్స్ అంటే 2 cube దట్ ఈక్వల్స్ టు 8 కదా, అంటే 4 డివైడెడ్ బై 8 అనేది అవుతుంది. దీని నుంచి మీకు 1/2 అనేది వస్తుంది. 4 1 times 4 2 times అనమాట. అంటే సి అనేది మీ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి అట్లీస్ట్ 2 heads అంటే 2 heads ఉండాలి, లేకపోతే 3 heads ఉండొచ్చు. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి డైస్ ప్రాబ్లమ్స్ అన్నమాట. డైస్ మీద ప్రాబ్లమ్స్ ఏంటిదంటే మీకు చెప్పాను ఆల్రెడీ. ఇప్పుడు వన్ డైస్ తీసుకుందాం. 1 డైస్ని మీరు కానీ త్రో చేస్తే సింగిల్ డైస్ని మీరు త్రో చేసినప్పుడు ఏమొస్తుందంటే మీకు సింగిల్ డైస్ని త్రో చేసినప్పుడు మీకు ఏమొస్తుంది? డైస్ ఫార్ములా ఏం చెప్పాను? 6 power n అని చెప్పాను. అంటే 6 power 1 అంటే మీకు 6 అనేది టోటల్ అవుట్కమ్స్ అనేవి వస్తాయి. టోటల్ అవుట్కమ్స్
ఈక్వల్స్ టు 6 అనేవి వస్తాయి. ఆ టోటల్ అవుట్కమ్స్ ఏంటిదంటే మీకు 1 రావచ్చు, 2 రావచ్చు, 3 రావచ్చు, 4 రావచ్చు, 5 రావచ్చు, 6 రావచ్చు. ఇవి ఒక డైస్ని మీరు వేసినప్పుడు ఈ అవుట్కమ్స్ అనేవి వస్తాయి. వీటి తప్ప వేరే ఏం రావన్నమాట. అయితే నెక్స్ట్ వచ్చేసి ఏమడుగుతాడంటే ఒక క్వశ్చన్లో ఏమడుగుతాడంటే ఒక సింగిల్ డైస్ని వేసినప్పుడు వాటి ఫేస్ పైన ప్రైమ్ నెంబర్స్ వచ్చే ప్రాబబిలిటీ ఎంత అని అడుగుతారు. ప్రైమ్ నెంబర్స్ ఎగ్జాంపుల్కి చెప్తున్నాను. ప్రైమ్ నెంబర్స్ అడగొచ్చు, ఆడ్ నెంబర్ అడగొచ్చు, లేకపోతే 5 వచ్చే ప్రాబబిలిటీ సింగిల్గా ఒక నెంబర్ తీసుకొని అడగొచ్చు. 5 వచ్చే ప్రాబబిలిటీ ఎంత అని అడగొచ్చు, 5 నెంబర్ వచ్చే ప్రాబబిలిటీ ఎంత అని అడగొచ్చు, లేకపోతే ఈవెన్ నెంబర్ వచ్చే ప్రాబబిలిటీ ఎంత అని అడగొచ్చు. ఈవెన్ నెంబర్ వచ్చే ప్రాబబిలిటీ ఇది ఎలాగంటే ఇప్పుడు టోటల్ అవుట్కమ్స్ ఎన్ని? టోటల్ అవుట్కమ్స్ 6 కదా. టోటల్ అవుట్కమ్స్ 6 మనకు ప్రైమ్ నెంబర్ కావాలనుకోండి. 1 అనేది ప్రైమ్ నెంబర్ కాదు, ఆడ్ నెంబర్ ప్రైమ్ నెంబర్ కాదు అండ్ కాంపోజిట్ నెంబర్ కూడా కాదు. మనం ప్రైమ్ నెంబర్ ఫస్ట్ ప్రైమ్ నెంబర్ ఏంది 2, 3, 5 అంటే 3 ప్రైమ్ నెంబర్స్ అనేవి ఉన్నాయి. అంటే మనకు ఫేవరబుల్ అవుట్కమ్స్ 3 డివైడెడ్ బై టోటల్ అవుట్కమ్స్ 6 అంటే 3/6 అంటే ఎంత? 3 1 times 3 2 times కదా. అంటే 1/2 అనేది మీ ప్రాబబిలిటీ అన్నమాట ప్రైమ్ నెంబర్ రావడానికి. అదే ఆడ్ నెంబర్ రావాలనుకోండి. ఆడ్ నెంబర్ ఏవి మనకి 1, 3, 5 అంటే 3 డివైడెడ్ బై 6 కదా టోటల్ అవుట్కమ్స్. ఇది కూడా 1/2 అనేది అవుతుంది. ఒకవేళ మీకు 5 అనే నెంబర్ రావడానికి ప్రాబబిలిటీ కావాలనుకోండి. ఒక డైస్ని వేసినప్పుడు ఒక ఛాన్స్ మాత్రమే ఉంటుంది మీకు 5 రావడానికి. అంటే టోటల్గా మనకు అవుట్కమ్స్ ఎన్ని? 1 ఫేవరబుల్ అవుట్కమ్స్ 1 డివైడెడ్ బై టోటల్ అవుట్కమ్స్ అంటే 6 అంటే మీకు 1/6 అనేది ప్రాబబిలిటీ అన్నమాట. ఇలాగా మీరు ఏది ఇచ్చినా కానీ మీరు ఫైండ్ అనేది చేయొచ్చు. ఎలాంటప్పుడు అంటే మీకు టోటల్ అవుట్కమ్స్ అనేవి తెలిసినప్పుడు మీకు ఏం అడిగినా కానీ మీరు ఫైండ్ చేసుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్ 2 డైస్ వేసినప్పుడు మీకు 3 డైస్ అంటే 3 డైస్ వేసినప్పుడు అంటే ఇది 6 క్యూబ్ అవుతుంది. 6 క్యూబ్ అంటే 2 1 6 అనే అవుట్కమ్స్ అనేవి ఉంటాయి. అన్ని అవుట్కమ్స్ రాసి మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం ఇంపాసిబుల్ కాబట్టి అలాంటి కేసెస్ వచ్చినప్పుడు లాజికల్గా కొన్ని క్వశ్చన్స్ అనేవి అడుగుతాడు. నేను ఆల్రెడీ ఆ క్వశ్చన్స్ అనేవి మెన్షన్ చేశాను. అవి డైరెక్ట్ మనం ఒక లాజిక్ని యూజ్ చేసి సాల్వ్ చేయొచ్చు అనమాట. ట్రికీ క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. మాక్సిమం అడిగితే ఇలాంటి క్వశ్చన్స్ అడిగితే 2 డైస్ వరకు అడుగుతాడు. 2 డైస్కి ఇప్పుడు 2 డైస్ వేసినప్పుడు మనకు అవుట్కమ్స్ ఏమవుతాయని చూద్దాం. 2 డైస్ వేసినప్పుడు మనకు 6/2 అనే అవుట్కమ్స్ వస్తాయి. ఇది ఆల్రెడీ మీకు చెప్పాను. 6/2 ఏంటిదంటే 6 అనేవి ఒక డైస్కి 6 ఫేసెస్ ఉంటాయి కాబట్టి 2 డైస్ని వేస్తున్నాం. అంటే మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన కాన్సెప్ట్ ఏంటిదంటే ఒక డైస్ని 2 టైమ్స్ వేసినా లేకపోతే 2 డైస్ని ఒకటేసారి వేసినా అవి రెండింటిని మనం సేమ్గా కన్సిడర్ చేస్తాం అన్నమాట. సో 2 కేసెస్లో సేమ్ అవుట్కమ్స్ అనేవి వస్తాయి. అయితే దీనికి అవుట్కమ్స్ ఎన్ని? 6 స్క్వేర్ అంటే 36 అవుట్కమ్స్ అనేవి వస్తాయి. 36 అవి ఏంటిదంటే రాసుకుందాం. ఫస్ట్ 1 రావచ్చు, 1 2 రావచ్చు, 1 3 రావచ్చు, 1 4 రావచ్చు, 1 6 5 రావచ్చు అండ్ 1 6 రావచ్చు. దీని తర్వాత 2 1 రావచ్చు, 2 2 రావచ్చు, 2 3 రావచ్చు, 2 4 రావచ్చు. నేను ఇక్కడ రాసిస్తున్నా. దీని తర్వాత దీనిపైన క్వశ్చన్స్ ఉన్నాయి కదా, డైరెక్ట్ ఇక్కడ చూస్ చేసేద్దాం. ప్రతిసారి రాయాల్సిన అవసరం ఉండదు. నెక్స్ట్ 2 5 రావచ్చు, 2 6 రావచ్చు. దాని తర్వాత 3 1 రావచ్చు, 3 2 రావచ్చు, 3 3, 3 4, 3 5, 3 6. తర్వాత 4 1, 4 2, 4 3, 4 4, 5 6. 5 1, 5 2, 5 3, 5 4, 5 6, 5 5, 5 6, 6 1, 6 2, 6 3, 6 4, 6 5, 6 6. ఓకే, ఇన్ని అవుట్కమ్స్ అనేవి రావచ్చు అన్నమాట. చూసారు కదా, 2 డైస్కి మొత్తం బోర్డు మొత్తం నిండిపోయింది. అలాంటప్పుడు 2 అంటే 36 అవుట్కమ్స్కి ఇంత ఈ పరిస్థితి ఉంటే 2 అంటే 216 అవుట్కమ్స్ రాస్తే ఇలాగ ఉంటుందో ఆలోచించండి. కాబట్టి అలాంటి క్వశ్చన్స్కి అడగరు. మాక్సిమం 2 డైస్ వరకు అడుగుతారు. లేకపోతే 3 డైస్ అడిగితే ఏదైనా లాజిక్గా క్వశ్చన్స్ అనేవి అడుగుతారు అనమాట. అయితే నెక్స్ట్ ఇక్కడ మీకు ఏమడగొచ్చు అంటే 2 డైస్ పైన సేమ్ ఫేసెస్ అనేది రావడానికి అంటే 2 డైస్ పైన సేమ్ ఫేసెస్ రావడానికి ప్రాబబిలిటీ ఏమని అడగొచ్చు. లేకపోతే రెండుటి సమ్ అనేది ఒక ఆడ్ నెంబర్ అవడానికి, లేకపోతే ప్రైమ్ నెంబర్ అయ్యేలాగా అలాగా క్వశ్చన్స్ అనేవి ఫ్రేమ్ చేస్తారు. ఆ క్వశ్చన్స్ అనేవి మనం నెక్స్ట్ సాల్వ్ చేద్దాం. ఇక్కడ చేద్దామంటే ప్లేసెస్ అనేది లేదనమాట. డైరెక్ట్ మనం క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. ఇవనేది అవుట్కమ్స్ అనమాట. ఇవన్నీ టోటల్ అవుట్కమ్స్ ఇవి మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం. నెక్స్ట్ ఏంటిదంటే డై ఈస్ థ్రోన్ 2 టైమ్స్. ఓకే, 2 టైమ్స్ త్రో చేశాడు అంటే ఒక డైని 2 టైమ్స్ చేసినా లేకపోతే 2 డైస్ని ఒకసారి చేసినా సేమ్. అంటే
ఇంతకుముందు వచ్చిన అవుట్కమ్స్నే వస్తాయి. అయితే ఏంటంటే ఇట్ ఈస్ నోన్ దట్ ద సమ్ ఆఫ్ ద నంబర్స్ ఆప్టెండ్ ఈస్ 8. ఓకే, 2 డైస్ని వేసినప్పుడు వాటి సమ్ అనేది ఆ 2 ఫేసెస్ పైన వచ్చిన సమ్ అనేది 8 అనేది వచ్చిందంట. 8 అనేది వచ్చింది. వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ ద ఫస్ట్ త్రో షోస్ ఏ 4. ఓకే, అంటే 2 డైస్ని వేసినప్పుడు ఫస్ట్ డై అనేది 4 అనేది చూపించడానికి ప్రాబబిలిటీ ఎంత అని అడిగాడు. ప్రాబబిలిటీ అయితే ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ద నంబర్ ఈజ్ ఆప్టెండ్ ఈజ్ 8 అంట. అంటే టోటల్గా ఒకటి 8 వచ్చాయంట. టోటల్ అవుట్కమ్స్ అనేది ఇక్కడ మనం టోటల్ అవుట్కమ్ అంటే ఏం తీసుకోవాలంటే టోటల్ అవుట్కమ్స్ మనం 36 తీసుకోవద్దు. ఈ కేసులో 36 తీసుకోవద్దు. ఏం తీసుకోవాలంటే ఫస్ట్ త్రో చేసినప్పుడు ఆ వచ్చిన అవుట్కమ్స్ అనేవి ఉన్నాయి కదా, ఆ వచ్చిన అవుట్కమ్ వాటి ఈ డైస్ అనుకోండి, వీటిపైన వచ్చిన ఈ 2 డైస్ ఫేస్ పైన వచ్చిన వాల్యూ అనేది ఈ 2 డైస్ ఉన్నాయి అనుకోండి, ఈ 2 డైస్ పైన వచ్చిన వాల్యూ అనేది ఎంత ఉందంటే ఈ 2 సమ్ చేస్తే మీకు 8 ఉందంట. ఇలాంటివి మనకు టోటల్ అవుట్కమ్స్ అనేవి అవుతాయి అన్నమాట. టోటల్ అవుట్కమ్స్ అండ్ మనకు ఫస్ట్ డై ఉంది కదా, ఫస్ట్ డై పైన 4 అనేది చూపించాలి. షోస్ 4 అనే నెంబర్ చూపించాలి. ఇది మనకు ఫేవరబుల్ అవుట్కమ్ అన్నమాట. ఇలాంటివి మనం తీసుకుంటే టోటల్ 8 అయ్యేవి తీసుకుందాం. అలాంటివి ఏమేమి వస్తాయంటే ఫస్ట్ టోటల్ 8 అయ్యేవి కావాలంటే ఇప్పుడు చూడండి మీరు, టోటల్ 8 అయ్యేవి 1,6 అంటే 7 అవుతుంది. ఇక్కడ నుంచి ఇందులో ఏది కాదు. ఇందులో 2,3 అంటే 2,6 అనేది ఒకటి వస్తుంది. 2,6 1 అంటే 2,6. ఇప్పుడు 2,6 వచ్చింది. మనకు అవుట్కమ్స్ ఇక్కడ రాసుకుందాం. ఇక్కడంటే సరిపోలేదు, ఇక్కడ రాసుకుందాం. 2,6 అనేది ఒకటి వచ్చింది. ఇప్పుడు 2,6 అవుతుందంటే 6,2 అంటే 8 అనేది అవుతుంది అన్నమాట. మంచిగా సాల్వ్ చేద్దాం. అయితే 2,6 వస్తుందంటే మీకు 6,2 కూడా వస్తుంది, 8 అవుతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇంకా 8 అవి ఏమున్నాయి ఇంకా 2,6 అయిపోయింది. 3,2 5, 3,6 7, 5,3 8 అవుతుంది. 3,5 కదా, అంటే 3,5 8 అవుతుంది. 3,5 అనేది 8 అవుతుంది. ఇంకోటి ఏమవుతుంది 5,3 గిట 8 అవుతుంది. 5,3 గిట 8 అవుతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇంకేమున్నాయి చూడండి ఒకసారి. 4,1 4,4 అనేది 8 అవుతుంది. 4,4 అనేది 8 అవుతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇంకేమవుతుంది 6 10 9 +2 రాసేసాం 9 10 ఇన్ని. అయితే టోటల్ ఎన్ని అవుట్కమ్స్ వచ్చాయి? ఇవి టోటల్ అవుట్కమ్స్ అన్నమాట. ఇవి టోటల్ అవుట్కమ్స్ ఎన్ని 1 2 3 4 5. టోటల్ అవుట్కమ్స్ ఇంత 5 అనేవి వచ్చాయి. అండ్ మనకు ఫేవరబుల్ అవుట్కమ్ కావాలి. ఫేవరబుల్ ఏమన్నాడంటే ఫస్ట్ త్రో చేసింది ఏం చూపించాలంటే 4 అనేది చూపించాలి. అది మన అవుట్కమ్ అన్నమాట. ఇందులో ఫస్ట్ అనేది 2 చూపిస్తుంది, ఇందులో 6 చూపిస్తుంది, ఇందులో 3, ఇందులో 5, ఇందులో మాత్రమే 4 చూపిస్తుంది. ఇలాంటి అవుట్కమ్ ఎంత ఉంది మనకి? 1 మాత్రమే ఉంది. అంటే 1 ఫేవరబుల్ అవుట్కమ్ అనేది 1 అనేది ఉందన్నమాట. అంటే మీకు ప్రాబబిలిటీ కావాలంటే ఏమొస్తుంది మీకు? ఫేవరబుల్ అవుట్కమ్ డివైడెడ్ బై టోటల్ అవుట్కమ్ కదా, అంటే 1/5 అనేది వస్తుంది అనమాట. ఈ 1/5 అనేది మీ ఆన్సర్. ఏది? ఈ ఆప్షన్ అనేది మీ ఆన్సర్ అన్నమాట. నెక్స్ట్ వన్, ఇక్కడ మీరు చాలా మంది ఏం చేసుకుంటారు అంటే ఆప్టెన్ 8 అంటే ఈ 8 అయ్యేవి ఇవి కౌంట్ చేస్తారు. ఎన్ని వచ్చినాయి మనకు? 1 2 3 4 5 చేసుకుంటారు. ఫేవరబుల్ అవుట్కమ్ డివైడెడ్ బై 36 వేస్తారు టోటల్ అవుట్కమ్. ఇది ఒకవేళ ఆప్షన్లో ఇక్కడ 36 ఇచ్చారనుకోండి, దాన్ని టిక్ చేస్తారు చాలా మంది. ఇది రాంగ్ అన్నమాట. ఇది టోటల్ ఆప్టెన్ అంటే ఫేసెస్ పైన 8 వచ్చినాయి కదా, ఈ 8 వచ్చిన వాటిని మనం టోటల్ అవుట్కమ్గా తీసుకోవాలన్నమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి when 2 dice are thrown simultaneously, what is the probability of getting total of 3 or 5? ఇక్కడ నేను ఇంట్రొడక్షన్ చెప్పినప్పుడు ఒకటి చెప్పలేదు. ఏంటిదంటే ఆర్ కేసు వచ్చింది అనుకోండి, వస్తే మీరు ప్లస్ అనేది చేయండి. అండ్ యాండ్ కేసు వచ్చింది అనుకోండి, యాండ్ కేసు వస్తే మీరు మల్టిప్లై అనేది చేయండి. ఎలాగంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏం చేద్దాం, ఒక 2 కాయిన్స్ని వేశారనుకోండి. ఎగ్జాంపుల్ ఏం చేద్దాం,
ఒక 2 కాయిన్స్ వేసారనుకోండి, 2 కాయిన్స్ వేసినప్పుడు మీకు ఏమొస్తాయి, 4 అవుట్కమ్స్ అనేవి వస్తాయి అందులో. ఓకే, ఇదే క్వశ్చన్ చేద్దాం, మళ్ళీ ఎగ్జాంపుల్ ఎందుకు, మళ్ళీ 2 డైస్దే ఉంది కదా. అయితే ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి, నోట్ పెట్టి రాసుకోండి, నోట్ పెట్టి ఇది రాసుకోండి, చాలా ఇంపార్టెంట్ ఇది. ఓకే, నెక్స్ట్ 2 డైసెస్ని వేసినప్పుడు వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ. ప్రాబబిలిటీ మనకు కావాలంటే ప్రాబబిలిటీ ఈజ్ ఈక్వల్స్ టు ఏముంటుంది మనకి, ఫేవరబుల్ అవుట్కమ్ డివైడెడ్ బై టోటల్ అవుట్కమ్ కదా. ఇందులో మనకు టోటల్ అవుట్కమ్స్ ఎన్ని వస్తాయి, 36 అనేవి వస్తాయి. ఫేవరబుల్ అవుట్కమ్స్ ఏంటంటే గెట్టింగ్ టోటల్ ఆఫ్ 3 అన్న రావాలి, లేకపోతే 5 అన్న రావాలి. ఇలాంటివి మనం చూద్దాం. ఏముంటాయంటే మనం జనరల్గా రాసుకుందాం. టోటల్గా 3 రావాలంటే ఫస్ట్ 1,2 రావాలి, 3 అవుతుంది. అండ్ 2,1 అనేది రావాలి. నెక్స్ట్ ఇంకేం చేస్తే వస్తాయి 3, ఇంకేం చేసినా రాదు. నెక్స్ట్ వచ్చేసి 5 రావాలంటే 1,4 రావచ్చు, 5 అవుతుంది. అండ్ 4,1 రావచ్చు, 2,3 రావచ్చు, 3,2 రావచ్చు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి 1,4, 2,3, 3,4 ఇంకేమొస్తాయి, ఓకే ఇన్నే వస్తాయి అనుకుంటా నాకు తెలిసి. అయితే మీరు ఒకసారి అందులో చెక్ చేసుకోండి ఎన్ని వస్తున్నా. నాకు తెలిసి అయితే ఈ 6 వస్తాయి. అయితే మనకు ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని, 1, 2, 3, 4, 5, 6. అంటే ఆర్ అన్నప్పుడు ఈ 2 కేసు అంటే 3 వచ్చేవి ప్రాబబిలిటీ ఇవెందా 2 కదా. అంటే 3 వచ్చేవి 2 ప్లస్ 5 వచ్చేవి నేను ఆర్ అంటే ప్లస్ అని చెప్పాను, ఆర్ అంటే ప్లస్ రాయాలని చెప్పాను, ఆర్ అంటే ప్లస్. ఇది గుర్తుపెట్టుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్. ఆర్ అన్నప్పుడు ప్లస్, అండ్ అన్నప్పుడు మల్టిప్లై అనేది చేయాలన్నమాట. అయితే ఆర్ ఉంది కదా ప్లస్, ఇవి 2 ప్లస్ 5 వచ్చే ప్రాబిలిటీ ఎంత, ఇవి 4 అన్నమాట. అంటే 2 + 4 అనేది ఎంత మనకి 6 డివైడెడ్ బై 36 చేస్తే ఎంత వస్తుంది, 6 1 టైమ్ 6 టైమ్స్ పోతుంది. అంటే 1/6 అనేది మీ ఆన్సర్ అన్నమాట. 1/6 అనేది ప్రాబిలిటీ. నెక్స్ట్ వన్ వచ్చేసి when 2 dice are thrown together once. ఓకే, 2 dice వేశారు. 2 dice వేసినప్పుడు వాట్ ఈస్ ద ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ ఏ డబ్లెట్. డబ్లెట్ అంటే ఏంటిదంటే చాలా మందికి డబ్లెట్ అంటే కన్ఫ్యూజ్ అవుతారు. డబ్లెట్ అంటే ఏంటిదంటే సేమ్ నంబర్ ఆన్ బోత్ డైసెస్. డబ్లెట్స్ అంటే దీని మీనింగ్ ఇదే. అని 2 డైసెస్ పైన సేమ్ ఫేస్ రావాలి. సేమ్ ఫేస్ ఎప్పుడు వస్తాయి మనకి, ఒకటి 1,1 ఉన్నప్పుడు వస్తుంది, ఒకటి 2,2 ఉన్నప్పుడు వస్తుంది, ఇంకోటి 3,3 ఉన్నప్పుడు, 4,4 ఉన్నప్పుడు, అండ్ 5,5 ఇది, అండ్ 6,6 ఇవి ఉన్నప్పుడు మాత్రమే మనకు వస్తాయి అన్నమాట. వీటిని ఏమంటామంటే ఫేవరబుల్ అవుట్కమ్స్ అని అంటాం. ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ చూసుకుంటే ఈ క్రాస్లో ఈ లైన్ ఉంది కదా డయాగ్నల్గా, దీన్ని మీరు చూడండి. 1,1, 2,2, 3,3, 4,4, 5,5, 6,6 ఇవి తప్ప వేరే ఏ దగ్గరకి మీకు డబ్లెట్స్ అనేవి రావన్నమాట. అయితే వీటిని మనం డబ్లెట్స్ అంటాం. ఎన్ని డబ్లెట్స్ వచ్చినాయి మనకి 1, 2, 3, 4, 5, 6 డబ్లెట్స్ అనేవి వచ్చినాయి. అంటే ఇక్కడ టోటల్ అవుట్కమ్స్ ఎన్ని, 2 డైస్ వేసినప్పుడు టోటల్ అవుట్కమ్స్ అనేవి 36 అన్నమాట. మనకు ఫేవరబుల్ 6 వచ్చాయి కాబట్టి మనకు ప్రాబబిలిటీ కావాలంటే ప్రాబబిలిటీ PR ఈజ్ ఈక్వల్స్ టు ఎంత, 6 డివైడెడ్ బై 36. అంటే ఎంత వస్తుంది మీకు 1/6 అనేది వస్తుంది. 1/6 అనేది మీ ఆన్సర్. నెక్స్ట్ వన్ వచ్చేసి when త్రీ డైస్ ఆర్ థ్రోన్. ఇది ఇంపార్టెంట్, ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయి. ఇది లాజిక్ బేస్ మీద అన్నాను కదా, ఇదే అన్నమాట. ఏంటంటే when 3 డైస్ ఆర్ థ్రోన్ ఎట్ ద సేమ్ టైం. ఓకే, సేమ్ టైం త్రో చేశారంట. దెన్ వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ ఆఫ్ సమ్ ఆఫ్ ద నంబర్స్ ఈస్ ఫేసెస్ ఈస్ 5. ఓకే, 3 డైస్ వేసినప్పుడు వాటి ఫేసెస్ పైన వచ్చే సమ్ అనేది ఎంత కావాలంట, 5 అనేది కావాలంటే మనం చూద్దాం ఏమేమి వస్తాయి పాసిబిలిటీ. అంటే మనకు ఫేవరబుల్ ఏమొస్తాయని చూద్దాం. ఫేవరబుల్ అండ్ తర్వాత టోటల్ ఎన్ని వస్తాయి, 3 డైస్ కదా, 2³ అంటే టోటల్ ఏమొస్తాయంటే టోటల్ తర్వాత చూద్దాం. ఫస్ట్ ఫేవరబుల్ చూద్దాం ఏమొస్తాయి మనకి. ఫస్ట్ 1 వచ్చింది, సెకండ్ 1 వచ్చింది అనుకోండి, టోటల్ 3 కదా, 1, 1, 3, 5 వచ్చిన. నెక్స్ట్ ఇంకేం రావచ్చు, నెక్స్ట్ ఫస్ట్ 1 రావచ్చు,
తర్వాత 3 రావచ్చు, తర్వాత 1 రావచ్చు. ఓకే, దెన్ నెక్స్ట్ 3 రావచ్చు, 1 రావచ్చు, 1 రావచ్చు. ఓకే, 1 బేస్ చేసి రాసాం. దాని తర్వాత 1 రావచ్చు, 2 రావచ్చు, 2 రావచ్చు, 5 అయినాయి కదా. నెక్స్ట్ ఏం రావచ్చు అంటే 2 రావచ్చు, 1 రావచ్చు, 2 రావచ్చు. నెక్స్ట్ 2 రావచ్చు, 1 రావచ్చు, 2 రావచ్చు, 2 రావచ్చు, 1 రావచ్చు. ఓకే, నేను ఇవి. దీని తర్వాత మీరు 2ని కనుక తీసుకుంటే 2 రావచ్చు, 5 అవుతుంది కదా. 2 2 4 5, 2 2 4 5. 2 తర్వాత 1 రావచ్చు. అండ్ దీని తర్వాత ఇంకేమొస్తాయి మనకి 2 1 1 2 1 3 1 1 3 1 వచ్చింది. ఓకే, ఇన్ని అవుట్కమ్స్ అనేవి వస్తాయి అన్నమాట. దీని తర్వాత ఎలాంటి అవుట్కమ్స్ అనేవి రావు. టోటల్ మనకి ఎన్ని వచ్చినాయి? ఫేవరబుల్ అవుట్కమ్స్ 6 అవుట్కమ్స్ అనేవి వచ్చాయి. అయితే దీని నుంచి మనకు టోటల్ అవుట్కమ్స్ కావాలంటే టోటల్ అవుట్కమ్స్ ఎంత వస్తాయి మనకి? 6 క్యూబ్ అనేవి వస్తాయి. 6 క్యూబ్ అంటే 2 1 6 అన్నమాట. అయితే మనకు ప్రాబబిలిటీ కావాలంటే ఇవి తప్ప వేరే ఏమి రావు. మీరు ఒకవేళ కావాలంటే చెక్ చేసుకోండి. దీని తర్వాత ప్రాబబిలిటీ ఏంటిదంటే = ఫేవరబుల్ అవుట్కమ్ డివైడెడ్ బై టోటల్ అవుట్కమ్ కదా. ఫేవరబుల్ ఎన్ని వచ్చినాయి మనకి? 6 1 2 3 4 5 6 అవుట్కమ్స్ వచ్చినాయి, డివైడెడ్ బై 2 1 6 అన్నమాట. 2 1 6 అంటే ఇది 6 క్యూబ్ వాల్యూ కాబట్టి మనకు 6 6 3 టైమ్స్ 18, 3 మిగులుతుంది. 3 6 టైమ్ 36 అంటే మీకు 1/36 అనేది వస్తుంది అన్నమాట ప్రాబబిలిటీ. అంటే ఏ ఆప్షన్ అనేది రైట్ ఆప్షన్. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇలాంటి క్వశ్చన్స్ అనేవి ఎగ్జామ్లో వస్తూ ఉంటాయి కాబట్టి ఇలాంటి వాటిని ఎక్కువగా ప్రాక్టీస్ అనేది చేయండి. నెక్స్ట్ వన్ వచ్చేసి కార్డ్ బేస్ మీద అన్నమాట. కార్డ్స్ ఉంటాయి కదా, రమ్మీ కార్డ్స్ అంటారు వీటి. రమ్మీ కార్డ్స్ అనుకోండి. కార్డ్స్ బేస్ మీద ఏంటిదంటే టోటల్గా కార్డ్స్ ఎన్ని ఉంటాయంటే 52 కార్డ్స్ అనేవి ఉంటాయి. 52 కార్డ్స్ అనేవి ఉంటాయి. ఈ 52 కార్డ్స్ 4 టైప్స్ ఉంటాయి అన్నమాట. 4 టైప్స్ ఉంటాయి. ఈ 4 టైప్స్ ఏంటిదంటే 4 టైప్స్ ఏంటిదంటే ఫస్ట్ 26 రెడ్ కార్డ్స్ ఉంటాయి అండ్ 26 ఇలా చేద్దాం. ఫస్ట్ వీటిని 2 టైప్స్గా డివైడ్ చేసి దాని తర్వాత 4 టైప్గా డివైడ్ చేద్దాం. ఇందులో 26 రెడ్ కార్డ్స్ ఉంటాయి, అందులో 26 బ్లాక్ కార్డ్స్ ఉంటాయి. అండ్ ఈ రెడ్ కార్డ్స్లో ఏముంటాయంటే 13 హార్ట్స్ ఉంటాయి అండ్ 13 డైమండ్స్ ఉంటాయి. 13 డైమండ్స్ ఉంటాయి. అండ్ ఇందులో ఈ 26లో 13 అనేవి స్పేడ్స్ ఉంటాయి అండ్ ఇంకో 13 అనేది ఏముంటాయరా? క్లబ్స్ కార్డ్స్ అనేవి ఉంటాయి. అయితే స్పేడ్స్, క్లబ్స్. ఓకే, ఇందులో లోపల మీరు డివైడ్ చేస్తే అన్నిట్లో ఏముంటాయంటే 2 to 10 వరకు నంబర్ కార్డ్స్ అనేవి ఉంటాయి. నంబర్ కార్డ్స్ అనేవి ఉంటాయి. ప్లస్ ఒక జాక్ అనేది ఉంటుంది, ఒక క్వీన్ అనేది ఉంటుంది అండ్ ఒకటి కింగ్ అనేది ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒకటి ఏస్ కార్డ్ అనేది ఉంటుంది. అంటే ఈ 2 to 8 వరకు అంటే ఈ 8 అనేవి ఏంటి మనకి? 8 ఈ కార్డ్స్ అనేవి నంబర్ కార్డ్స్ ఉంటాయి. మిగిలిన 1 2 3 9 కార్డ్స్ జోకర్ కార్డ్. ఓకే, ఈ 2 to 10 అనేది నంబర్ కార్డ్స్ అనేవి ఉంటాయి అండ్ రిమైనింగ్ జోకర్, ఈ జాక్, క్వీన్, కింగ్, ఏస్, ఈ 4 కార్డ్స్ అనేవి ఉంటాయి. ఇవి అన్నిట్లో సేమ్ ఉంటాయి అన్నమాట. ఇందులో డైమండ్స్లో అలాగే ఉంటాయి, స్పేడ్లో అలాగే ఉంటాయి, ఇందులో అలాగే ఉంటాయి. అంటే వీటి బేస్ మీద క్వశ్చన్స్ అనేవి అడుగుతారు. ఆ క్వశ్చన్స్ ఏంటి అనేవి నెక్స్ట్ మనం అనేది చూద్దాం. అయితే ఏంటిదంటే డైరెక్ట్గా ఈ కాన్సెప్ట్ అనేది మీకు తెలియాలి, ఎన్ని కార్డ్స్ ఎలా ఉంటాయి అనేది. ఇది తెలిస్తే ప్రాబ్లమ్స్ అనేవి చాలా ఈజీగా చేసేయచ్చు. నెక్స్ట్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దాం. ఏంటిదంటే ఏ కార్డ్ ఈస్ డ్రాన్ ఎట్ ర్యాండమ్ ఫ్రమ్ వెల్ షఫల్డ్ స్టాండర్డ్ డెక్ ఆఫ్ 52 కార్డ్స్ ప్లేయింగ్ కార్డ్స్. డెక్ అంటే ఏంటిదంటే కట్ట అనుకోండి, అంటే ఉంటుంది కదా పెట్టుకునేది, అంటే కార్డ్స్ ఉండేది. దాంట్లో వాళ్ళు షఫల్ చేసిన దాంట్లో నుంచి ఒక కార్డ్ అనేది తీసారంట. వాట్ ఈస్ ద ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ జాక్ ఆర్ స్పేడ్? ఆ తీసిన కార్డ్ అనేది జాక్ ఆర్ స్పేడ్ అయ్యే ప్రాబిలిటీ ఎంత అని అడుగుతుంది. అయితే జాక్ ఆర్ స్పేడ్. ఓకే, అయితే మీరు ఇక్కడ చూసినట్టయితే మీకు టోటల్ 52 కార్డ్స్ కదా. టోటల్ 52 కార్డ్స్ మనకు ప్రాబబిలిటీ కావాలంటే
ప్రాబబిలిటీ కావాలంటే ఫేవరబుల్ అవుట్కమ్ డివైడెడ్ బై టోటల్ అవుట్కమ్ కదా. ఇక్కడ టోటల్ అవుట్కమ్ ఏముంటుందంటే 52 అనేది ఉంటుంది. మనకు ఫేవరబుల్ అవుట్కమ్ కావాలి. ఫేవరబుల్ అవుట్కమ్ కావాలంటే ఏం కావాలంటే ఇప్పుడు మనకు స్పేడ్ అయినా పర్లేదు. స్పేడ్ అనేవి ఎన్ని ఉంటాయి? 13 కార్డ్స్ ఉంటాయి. ఈ 13 కార్డ్స్ వచ్చినా పర్లేదు, లేకపోతే జాక్ అనేవి వచ్చినా పర్లేదు. జాక్ అనేవి టోటల్గా స్పేడ్లో ఒక జాక్ ఉంటుంది, స్పేడ్లో ఒకటి ఉంటుంది, హార్ట్లో ఒకటి ఉంటుంది, డైమండ్లో ఒకటి ఉంటుంది. అండ్ టోటల్గా ఒక ఈ 52 కార్డ్స్లో మీకు 4 డైమండ్ కార్డ్స్ అనేవి 4 జాక్ కార్డ్స్ అనేవి ఉంటాయి అన్నమాట. 4 జాక్ కార్డ్స్ ఉంటాయి. ఇంకోటి ఏంటంటే 4 జాక్ కార్డ్స్ ఉంటాయి ప్లస్ ఇవి 13 కార్డ్స్ ఉంటాయి. కాకపోతే మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ 52 కార్డ్స్లో మీరు 4 జాక్ కార్డ్స్ తీసుకున్నారు కదా. ఈ 4 జాక్ కార్డులు అనేది ఇందులో ఒక జాక్ కార్డ్ ఉంటుంది. అంటే ఈ స్పేడ్స్ ఉన్నాయి కదా, స్పేడ్లో ఆల్రెడీ ఒక ఇన్నర్గా ఒక జాక్ కార్డ్ అనేది ఉంటుంది. దీన్ని మనం 2 టైమ్స్ కౌంట్ చేసామన్నమాట. అంటే -1 చేయండి, ఆ కార్డ్ని తీసేయండి. అంటే లేకపోతే మీరు ఇలా చేసినా పర్లేదు. ఏంటంటే ఫస్ట్ ఈ స్పేడ్స్ కార్డ్స్ని అన్ని వదిలేసి మిగిలిన రిమైనింగ్లో త్రీ జాక్ కార్డ్స్ ఉంటాయి. అండ్ ఈ 13 కార్డ్స్, ఈ 13 కార్డ్స్లో ఆల్రెడీ ఒక జాక్ కార్డ్ ఉంటుంది కాబట్టి అక్కడ వెళ్ళిపోతుంది అనమాట. 13 + 3 + 13 ఎంత వస్తుంది మీకు? 16 అనేది వస్తుంది. 16 అనేది వస్తుంది కదా ఈ టోటల్ అవుట్కమ్. లేకపోతే ఇలా మీరు కౌంట్ చేసి తీసేసినా పర్లేదు. ఇక్కడ నుంచి ఏమొస్తుంది మీకు? 13 + 3 అంటే ఎంత వస్తుంది? 16 డివైడెడ్ బై 52 అన్నమాట. దీన్ని 4 టేబుల్లో క్యాన్సిల్ చేస్తే 4 టైమ్స్, 4 1 టైమ్స్, 4 3 టైమ్స్ అంటే మీకు ఎంత వస్తుంది? 4/13 అనేది వస్తుంది. ఈ 4/13 అనేది ప్రాబబిలిటీ అన్నమాట. అంటే ఏ ఆప్షన్ అనేది రైట్. నెక్స్ట్ వన్ వచ్చేసి one card is drawn at random from a well-shuffled pack of 52 cards. What is the probability of picking ace of spades, okay, or jack of diamonds? ఓకే, అంటే 52 కార్డ్స్ నుంచి 2 కార్డ్స్ని పిక్ చేశాడు. అంటే ఒక కార్డ్ని పిక్ చేస్తే అది ఏస్ ఆఫ్ స్పేడ్స్ ఆర్ అంటే మనం ఏం చెప్పాం? ప్లస్ చేయాలి. ప్లస్ జాక్ ఆఫ్ డైమండ్ అయ్యే ప్రాబబిలిటీ ఎంత అని అడిగాడు. మనకేం కావాలి? 52 ఏస్ ఆఫ్ మనకు టోటల్ ప్రాబబిలిటీ. ఇక్కడ నుంచి మనకు ప్రాబబిలిటీ కావాలంటే ప్రాబబిలిటీ ఈజ్ ఈక్వల్స్ టు ఫేవరబుల్ అవుట్కమ్స్ డివైడెడ్ బై టోటల్ అవుట్కమ్స్ కదా. టోటల్ అవుట్కమ్స్ ఎన్ని మనకి? 52 డివైడెడ్ బై ఫేవరబుల్ అవుట్కమ్స్ ఏంటిదంటే ఏస్ ఆఫ్ స్పేడ్స్ అన్న కావాలి. ఏస్ ఆఫ్ స్పేడ్స్ అనేవి ఇందులో ఎన్ని కార్డ్స్ ఉంటాయి? 1 కార్డ్ ఉంటుంది. ఆ 1 కార్డ్ రావాలి. లేకపోతే ఆర్ కాబట్టి ప్లస్ జాక్ ఆఫ్ డైమండ్స్ అన్న రావాలి. జాక్ ఆఫ్ డైమండ్స్ అంటే ఏంటి? జాక్ ఆఫ్ డైమండ్స్ అనేవి ఇందులో డైమండ్స్ కార్డ్స్లో గిట్ట జాక్ అనేది ఒకటే ఉంటుంది. ఆ 1 కార్డ్ అన్న రావాలి. అంటే టోటల్గా మనకు 2 ఫేవరబుల్ అవుట్కమ్స్ అన్నమాట. ఫేవరబుల్ అవుట్కమ్స్ అనేవి 2. ఈ 2 నుంచి మనకి ఏదో ఒకటి రావాలి. అయితే నెక్స్ట్ ఆర్ కేస్ కాబట్టి ప్లస్ అనేది రాసాం. అయితే దీని నుంచి ఏమొస్తుంది మనకి? 2/52 అన్నమాట. 2/52 అంటే 2 టైమ్స్ 4 2 6 అండ్ 12 అంటే 1/26 అనేది వస్తుంది. ఈ 1/26 అనేది మీ ఆన్సర్ అన్నమాట. బి అనేది మీ ఆన్సర్. నెక్స్ట్ వన్ వచ్చేసి ఏ కార్డ్ ఈస్ డ్రాన్ ఎట్ ర్యాండమ్ ఫర్ వెల్ షఫల్డ్ ప్యాక్ 52 కార్డ్స్ ప్రాబబిలిటీ ఆఫ్ దట్ ద కార్డ్ ఎదర్ కింగ్ ఆర్ స్పేడ్. ఇది నేను మీకు ఆల్రెడీ ఇంతకుముందు చెప్పిన సేమ్ క్వశ్చన్. ఏంటిదంటే ఇది హోంవర్క్ చేసుకొని మీరు చేయండి. మీరు వీడియోని ఆఫ్ చేసి మీరు ట్రై చేయండి. ట్రై చేసి ఒకవేళ రాకపోతే ఆన్సర్ అనేది చూడండి. ఏంటిదంటే 52 కార్డ్స్ నుంచి నేను స్పీడ్గా చెప్పేస్తాను. సేమ్ క్వశ్చన్ ఇంతకుముందు చెప్పాను. అయితే ఇందులో నుంచి స్పేడ్ కార్డ్స్ రావాలి. స్పేడ్ కార్డ్లో ఒక కింగ్ ఉంటుంది. అంటే టోటల్గా 4 కింగ్స్ ఉంటాయి. 52 కార్డ్స్లో 4 కింగ్స్ ఉంటాయి. ఈ స్పేడ్లో ఆల్రెడీ ఒక కింగ్ ఉంటుంది కాబట్టి ఆ కింగ్ని తీసేయండి. 1 కింగ్ తీసేస్తే మీకు 3 కార్డ్స్ అంటే టోటల్ రిమైనింగ్ కార్డ్స్లో 3 కింగ్స్ ఉంటాయి. ప్లస్ ఆ 3 కింగ్స్ అన్న రావాలి. ఆర్ కాబట్టి ప్లస్ ఈ స్పేడ్ కార్డ్ అన్న రావాలి. స్పేడ్స్ కార్డ్ ఏంటి ఉంటాయి? 13 కార్డ్స్ ఉంటాయి. అంటే మీకు 16 డివైడెడ్ బై 52 అనేది రావాలి. 16 డివైడెడ్ బై 52 అంటే 4 టైమ్స్ 4 13 టైమ్స్ అంటే 4/13 అనేది మీ ఆన్సర్. నెక్స్ట్ వన్ వచ్చేసి ఏ కార్డ్ ఈస్ డ్రాన్ ఎట్ ర్యాండమ్ ఫ్రమ్ వెల్ షఫల్డ్ ప్యాక్ ఆఫ్ 52 కార్డ్స్. 52 కార్డ్స్ నుంచి కార్డ్ తీసి వాట్ ఈస్ ద ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ ఇన్ ఏస్ కార్డ్ రావడానికి ప్రాబిలిటీ. టోటల్ 52 కార్డ్స్లో 4 ఏస్ కార్డ్స్ ఉంటాయి. అంటే డైమండ్లో ఒకటి ఉంటుంది అండ్ హార్ట్స్లో ఒకటి ఉంటుంది, స్పేడ్స్లో ఒకటి ఉంటుంది అండ్ క్లబ్ కార్డ్లో ఒకటి ఉంటుంది. టోటల్ 4 ఉంటాయి. ఈ 4లో ఏదో ఒకటి రావాలి అన్నమాట. అంటే మనకు ఫేవరబుల్ అవుట్కమ్స్ అనేవి 4 అండ్ టోటల్ అవుట్కమ్స్ అనేవి 52. అంటే 1/52 అంటే ఎంత వస్తుంది? 4 1 టైమ్స్ 4 3 టైమ్స్ అంటే 1/13 అనేది మీ ఆన్సర్. బి అనేది మీ ఆన్సర్ అనమాట. ఇది ఈజీ క్వశ్చన్ కాబట్టి స్పీడ్గా చెప్పేశాను. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇలాంటి క్వశ్చన్స్ అనేవి వస్తాయి. నెక్స్ట్ డిఫరెంట్ కంటైనర్స్
డిఫరెంట్ టైప్ ఆఫ్ కంటైనర్ బేస్ మీద క్వశ్చన్స్ అన్నమాట. ఏంటిదంటే ఫర్ ఎగ్జాంపుల్ కంటైనర్ 1 తీసుకుందాం. కంటైనర్ 1 కంటైనర్ ఇది 1 తీసుకుందాం. 1 కంటైనర్ అండ్ ఇది కంటైనర్ 2 తీసుకుందాం. కంటైనర్ 2 ఈ కంటైనర్ 2 తీసుకుంటే ఇందులో కొన్ని బాల్స్ ఆర్ బెలూన్స్ ఆర్ ఏదో చాక్లెట్స్ ఇలా ఏదో ర్యాండమ్గా కొన్ని వస్తువులనే ఉంటాయి అనుకున్నాం. ఇందులో సేమ్ అలాంటి వస్తువులు ఉంటాయి. అయితే ఇందులో నుంచి పిక్ చేసి ఇందులో వేయడం కానీ, లేకపోతే ఇందులో పిక్ చేసి ఇందులో వేయడం కానీ, దాని తర్వాత వీటిని చూస్ చేయడం కానీ, లేకపోతే ఫస్ట్ బ్యాగ్ నుంచి, దీన్ని ఫస్ట్ బ్యాగ్ అనుకుందాం. ఫస్ట్ బ్యాగ్ నుంచి ఇందులో ఒక 10 బాల్స్, 10 రెడ్ బాల్స్, లేకపోతే డిఫరెంట్ టైప్ ఆఫ్ 10 రెడ్ బాల్స్ అనుకుందాం. అండ్ ఒక 5 బ్లూ బాల్స్ అనుకుందాం. ఇలా ఇచ్చేసి వీటి నుంచి ఒక 2 వీటి నుంచి ర్యాండమ్గా పిక్ చేస్తే మీకు బ్లూ బాల్ వచ్చే ప్రాబబిలిటీ ఎంత, రెడ్ బాల్ వచ్చే ప్రాబబిలిటీ ఎంత, అలాంటి క్వశ్చన్స్ అనేవి అడుగుతారు అన్నమాట. అయితే ఇక్కడ అడిషనల్ కాన్సెప్ట్ ఏముంటుందంటే, ఇది చాలా ఇంపార్టెంట్, రాసుకోండి. ఏంటిదంటే ఇది చాలా ఇంపార్టెంట్. ఏంటిదంటే మీరు ఒకటే బ్యాగ్ నుంచి, అంటే సింగిల్ బ్యాగ్ ఉన్నప్పుడు ఏం చేయాలంటే, సింగిల్ బ్యాగ్ ఉన్నప్పుడు ఒక బ్యాగ్ నుంచి 10 రెడ్ బాల్స్, ఎగ్జాంపుల్ చెప్తున్నది, 10 రెడ్ బాల్స్, ఒక 5 గ్రీన్ బాల్స్ ఉన్నాయనుకోండి. వీటి నుంచి మీరు ఒక బాల్ని ర్యాండమ్గా పిక్ చేసేటప్పుడు టోటల్గా ఏం చేస్తారు, టోటల్ 15 ఉన్నాయి కదా, టోటల్ 15 నుంచి 1 రెడ్ బాల్ అనేది పిక్ చేస్తారు. ఈ టోటల్ నుంచి పిక్ చేసినప్పుడు మీరు వీటి నుంచి వాటిని తీసే ప్రాబబిలిటీ కనుక్కుంటే సరిపోతుంది. అంటే జస్ట్ బాల్స్, జస్ట్ ఫేవరబుల్ బాల్స్ అని రాసుకోండి. అయితే వీటి నుంచి మీరు ర్యాండమ్ పిక్ చేసినప్పుడు మీరు జస్ట్ ఫేవరబుల్ బాల్స్ వచ్చే ప్రాబబిలిటీ కనుక్కుంటే సరిపోతుంది. ఫేవరబుల్ బాల్స్ యొక్క ప్రాబబిలిటీ కనుక్కుంటే సరిపోతుంది. ఓన్లీ ఇది కనుక్కుంటే సరిపోతుంది. కానీ 2 బ్యాగ్స్ ఉన్నప్పుడు, 2 బ్యాగ్స్ ఆర్ మోర్ దెన్ 2 బ్యాగ్స్ ఉన్నప్పుడు, 2 బ్యాగ్స్ నుంచి ర్యాండమ్గా చూస్ చేసేటప్పుడు మీరు ఏం చేయాలంటే, ఆ బ్యాగ్ని చూస్ చేసే ప్రాబబిలిటీ ఉంటుంది కదా, బ్యాగ్ని చూస్ చేసే ప్రాబబిలిటీ, బ్యాగ్ చూస్ ప్రాబబిలిటీ ప్లస్ బాల్స్ ఆర్ ఆబ్జెక్ట్స్ అనుకోండి. వీటిని ఆబ్జెక్ట్స్ చూస్ చేసే ప్రాబబిలిటీ, ఈ రెండింటిని అనేది మీరు కనుక్కోవాలన్నమాట. ఇది ఎలాగంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒకటే సింగిల్ బ్యాగ్ ఉంది అనుకోండి. ఆ సింగిల్ బ్యాగ్ నుంచి మీరు ఐటమ్స్ తీస్తారు కాబట్టి, ఆ సింగిల్ బ్యాగ్ నుంచి జస్ట్ ఐటమ్స్ మీరు అనుకున్న ఫేవరబుల్ అవుట్కమ్స్ వచ్చేటటువంటి ప్రాబబిలిటీ కనుక్కుంటే సరిపోతుంది. కానీ డిఫరెంట్ టైప్ ఆఫ్ బ్యాగ్స్ ఉన్నప్పుడు నువ్వు ఈ బ్యాగ్ ఫస్ట్ బ్యాగ్ నుంచి అయినా తీయొచ్చు, సెకండ్ బ్యాగ్ నుంచి అయినా తీయొచ్చు. అక్కడే మీకు 2 ప్రాబబిలిటీస్ అనేవి వస్తాయి అన్నమాట. ఆ 2 ప్రాబబిలిటీస్ కాకుండా మళ్ళీ మీరు దాంట్లో మీరు అనుకున్న ప్రాబబిలిటీస్ రావడానికి మళ్ళీ ఇంకో ప్రాబబిలిటీ వేరే సపరేట్ కాన్సెప్ట్ ఉంటుంది. కాబట్టి మీకు ప్రాబబిలిటీ అంటే బ్యాగ్స్ సెలెక్షన్ అనేది తీసుకోవాలి. దాని తర్వాత బాల్ సెలెక్షన్ అనేది, అంటే మీరు డబుల్ ప్రాబబిలిటీ అనేది తీసుకోవాల్సి వస్తుంది అనమాట. ఆ 2 ప్రాబబిలిటీస్ మీరు కన్సిడర్ చేయాల్సి వస్తుంది. ఈ ప్రాబ్లం చెప్పినప్పుడు మీకు ఇంకా అర్థమవుతుంది క్లియర్గా. కాకపోతే మీరు కాన్సెప్ట్ అనేది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్ వచ్చేసి నెక్స్ట్ ప్రాబ్లమ్స్ అనేది సాల్వ్ చేద్దాం. వీటిపైన డైరెక్ట్ ప్రాబ్లం చేద్దాం. ఏంటంటే, there are 2 pots. Pot A contains 5 red, 3 green marbles. ఓకే, ఇక్కడ టోటల్గా 2 పార్ట్స్ ఉన్నాయంట. ఫస్ట్ పార్ట్ ఏ తీసుకుందాం. పార్ట్ ఏ, ఇక్కడ పార్ట్ బి కొంచెం పెద్దగా తీసుకుందాం. ఇది పార్ట్ బి. దేర్ ఆర్ 3, అంటే పార్ట్ ఏలో కదా, ఇది పార్ట్ ఏలో 5 రెడ్ 3 గ్రీన్ మార్బల్స్ ఉన్నాయంట. మార్బల్స్ ఉన్నాయి. అయితే ఎన్ని ఉన్నాయంటే, ఇందులో 5 రెడ్ ఉన్నాయి, 3 గ్రీన్ ఉన్నాయి. నెక్స్ట్ దాంట్లో పార్ట్ బిలో కంటైన్స్ 4 రెడ్ 2 గ్రీన్, 4 రెడ్ 2 గ్రీన్ మార్బల్స్ ఉన్నాయంట. 2 గ్రీన్ మార్బల్స్ ఉన్నాయి. 1 పార్ట్ ఈస్ సెలెక్టెడ్ ఎట్ ర్యాండమ్ అండ్ దెన్ 1 మార్బల్ ఈస్ డ్రాన్ ఫ్రమ్ ఇట్. ఓకే, ఈ రెండిటి నుంచి ఒక పార్ట్ని సెలెక్ట్ చేశారంట. ఒక పార్ట్ని సెలెక్ట్ చేసి ర్యాండమ్గా ఒక మార్బల్ అనేది చూస్ చేశారు. ఒక మార్బల్ అనేది తీశారు. మార్బల్ తీస్తే వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ దట్ మార్బల్ ఈస్ రెడ్?
ఓకే. ఆ మార్బల్ అనేది రెడ్ అయ్యే ప్రాబిలిటీ ఎంత? రెడ్ అయ్యే ప్రాబిలిటీ ఎంత? రెడ్ ప్రాబిలిటీ ఎంత? అయితే ఏందంటే ఫస్ట్ ఫస్ట్ కేసులో ఏం తీసుకుందామంటే ఫస్ట్ దీని నుంచి తీసుకుందాం. ఫస్ట్ నుంచి తీసుకుంటే ఫస్ట్ పార్ట్ నుంచి తీసుకుంటే ఏమొస్తుంది మనకి? టోటల్‌గా 8 అనేవి ఉన్నాయి. 8 అనేవి ఉన్నాయి. అండ్ ఈ 8 నుంచి మనకి ఎన్ని రావాలి? 8 నుంచి ఎన్ని రావాలి మనకి? ఈ 5 రెడ్ ఉన్నాయి కదా! ఇవి మనకు ఫేవరబుల్ అవుట్‌కమ్ అన్నమాట. దీని ప్రాబబిలిటీ కావాలండి. ప్రాబబిలిటీ ఈజ్ ఈక్వల్స్ టు ప్రాబబిలిటీ పార్ట్ 1 ప్రాబబిలిటీ ఈజ్ ఈక్వల్స్ టు ప్రాబబిలిటీ ఈజ్ ఈక్వల్స్ టు ఏమొస్తుందంటే ఫస్ట్ మనము ఇప్పుడు డిఫరెంట్ టైప్ ఆఫ్ పార్ట్స్ ఇచ్చినప్పుడు నేను ఏమన్నా అంటే పార్ట్స్ సెలెక్ట్ చేసే ప్రాబబిలిటీ తీసుకోవాలి. అండ్ నెక్స్ట్ అందులో ఉన్న కలర్స్ చూజ్ చేసే ప్రాబబిలిటీ అనేది తీసుకోవాలి. అందులో ఉన్న ఆబ్జెక్ట్. అయితే ఇక్కడ మనకు 2 పార్ట్స్ ఉన్నాయి. 2 పార్ట్స్ ఉన్నాయి కదా! ఈ 2 పార్ట్స్ నుంచి మనకు 1 పార్ట్ సెలెక్ట్ చేసుకునే ప్రాబబిలిటీ ఎంత వస్తుంది? ఫేవరబుల్ అవుట్‌కమ్స్ అంటే ఎంత? 1 డివైడెడ్ బై టోటల్ ఎన్ని ఉన్నాయి? టోటల్ 2 పార్ట్స్. అంటే 1/2 అనేది వస్తుంది. అంటే ఈ 2 పార్ట్స్ నుంచి ఒక పార్ట్‌ని సెలెక్ట్ చేసుకునే ప్రాబబిలిటీ 1/2 వస్తుంది. 1/2 ఇంటూ ఆర్ కేస్‌లో n/2 అంటే ఇది 1/2 ఇంటూ ఏమొస్తుంది? అండ్ కేస్ కదా! అండ్ కేస్‌లో 1/2 ఇంటూ ఏమొస్తుంది? ఇది సెలెక్ట్ చేసిన తర్వాత దాని తర్వాత దీని లోపల ఎన్ని ఉన్నాయి మనకి టోటల్? 8 అనే ఉన్నాయి కదా! ఈ 8 నుంచి మనకు కావాల్సినవి 5 అంటే టోటల్ 8 మార్బల్స్. ఇది టోటల్ అవుట్‌కమ్స్ డివైడెడ్ బై మనకు కావాల్సింది 5. అంటే ఇక్కడ ఈ దాంట్లో ఈ రెడ్ మార్బల్స్ సెలెక్ట్ చేసే ప్రాబబిలిటీ ఎంత? అంటే ఫస్ట్ పార్ట్‌ని సెలెక్ట్ చేసే ప్రాబబిలిటీ ఇది. ఫస్ట్ పార్ట్‌ని సెలెక్ట్ చేసే ప్రాబబిలిటీ 1/2. దాంట్లో రెడ్‌ని సెలెక్ట్ చేసే ప్రాబబిలిటీ ఎంత అంటే 5/8 అన్నమాట. ఇది టోటల్‌గా ఫస్ట్ పార్ట్‌లో. అయితే ఎంత వస్తుంది మనకి? 5/5 8 to the 16. 5/16 అనేది ఫస్ట్ దానిది వచ్చింది. ఫస్ట్ ప్రాబబిలిటీ. అండ్ నెక్స్ట్ ఏమొస్తుందంటే నెక్స్ట్ ఇదన్నా రావచ్చు. అంటే ఫస్ట్ కేస్ నుంచి ఇదన్నా రావచ్చు. ఆర్ కేస్ వచ్చింది కాబట్టి ప్లస్ ఏమవుతుందంటే సెకండ్ దాని నుంచి రావచ్చు. అంటే సెకండ్ పార్ట్‌ని సెలెక్ట్ చేసుకోవాలంటే సెకండ్ పార్ట్‌ని సెలెక్ట్ చేసుకున్న ప్రాబబిలిటీ ఎంత వస్తుంది మనకి? 1/2 సెకండ్ ప్రాబబిలిటీ నెక్స్ట్ ఇంటూ ఇక్కడ మనకు టోటల్ 6 ఉన్నాయి. టోటల్ 4 + 2 = 6 అనేవి ఉన్నాయి. 6 మార్బల్స్ ఉన్నాయి. ఈ 6 నుంచి మనకు రెడ్ అనే రావాలి. అంటే 4 మార్బల్స్ ఈ 4 మార్బల్స్ నుంచి ఈ 4 మార్బల్స్ అనేవి రావాలి. ఈ 6 నుంచి 4 అనేది రావాలి. అంటే 4 డివైడెడ్ బై 6. దీన్ని కనుక మీరు సాల్వ్ చేస్తే 2 1 టైమ్ 2 టైమ్స్ 2 1 టైమ్స్ 2 3 టైమ్స్. దీని నుంచి మనకు 1/3 అనేది వచ్చింది. ఇది పార్ట్ 2 నుంచి. అంటే మనకు పార్ట్ 1 నుంచైనా రావచ్చు. పార్ట్ 1 నుంచి ఈ ప్రాబబిలిటీ వచ్చింది. ఏదైనా రావచ్చు. ఆర్ పార్ట్ 2 నుంచైనా రావచ్చు. ఈ రెండింటిని మనం సమ్ చేస్తే ఆర్ కేస్ కాబట్టి ప్లస్ సమ్ చేస్తే 5/16 ప్లస్ 1/3 ఈ రెండిట్లో ఏదైనా రావచ్చు. దీన్ని కనుక మీరు ఇది చేస్తే ఏమొస్తుంది మనకి? ఎల్సిఎం ఎంత వస్తుంది? 16, 3కి ఈ కో ప్రైమ్స్ కాబట్టి 48 అనేది వస్తుంది. 48 అంటే ఇది ఎన్ని టైమ్స్ పోతుంది? ఇది 3 టైమ్స్ పోతుందా? 48 అంటే ఇది 16 టైమ్స్ పోతుంది. అంటే 5 ఇంటూ 3 డివైడెడ్ బై 48 ప్లస్ 16/48 అంటే ఎంత వస్తుంది మీకు? 15 ప్లస్ 16 డివైడెడ్ బై 48 అంటే ఎంత వస్తుంది? 31 డివైడెడ్ బై 48 అనేది వస్తుంది. అంటే బి అనేది మీ ఆన్సర్ అన్నమాట. ఏం తీసుకున్నామంటే జస్ట్ అర్థం చేసుకోండి. ఫస్ట్ 1/2 అనేది పార్ట్ సెలెక్ట్ చేసుకున్నాం. అంటే ఫస్ట్ పార్ట్ సెలెక్ట్ చేసుకున్న ప్రాబబిలిటీ 1/2 2 పార్ట్స్ నుంచి 1 పార్ట్ సెలెక్ట్ చేసుకున్నాం. దాని తర్వాత సెకండ్ పార్ట్ సెలెక్ట్ చేసుకున్న ప్రాబబిలిటీ 1/2 2 పార్ట్స్ నుంచి ఒక పార్ట్. దాని తర్వాత ఫస్ట్ పార్ట్లో 5 రెడ్ ఉన్నాయి. టోటల్ 8 ఉన్నాయి. అంటే మనం రెడ్ సెలెక్ట్ చేసుకున్నది 5/8. తర్వాత సెకండ్ దాంట్లో టోటల్ 6 ఉన్నాయి. 6లో నుంచి మనకి 4 కావాలి కాబట్టి ఇది 4/6. ఇది సెకండ్ పార్ట్ది. అండ్ ఇది వచ్చేసి ఫస్ట్ పార్ట్ ప్రాబబిలిటీ అనమాట. ఈ రెండింటిని సమ్ చేసామనుకోండి మనకు టోటల్ ప్రాబబిలిటీ అనేది వస్తుంది అనమాట. ఎంత వచ్చింది మనకి? 31/48 అనేది వచ్చింది. ఇవి చాలా ఇంపార్టెంట్. ఇలాంటి క్వశ్చన్స్ అనేవి ఎగ్జామ్లో అడుగుతూ ఉంటారు. కాబట్టి అర్థం కాకపోతే 1-2 సార్లు రివైండ్ చేసి చూసుకోండి. నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటంటే ఏ బాక్స్ కంటైన్స్ 5 బ్లాక్ షర్ట్స్ అండ్ 3 గ్రీన్ షర్ట్స్. ఓకే, ఒక బాక్స్ ఉంది. ఈ బాక్స్లో 5 బ్లాక్ షర్ట్స్ ఉన్నాయి. 5 బ్లాక్ 3 గ్రీన్ షర్ట్స్ ఉన్నాయి. ఓకే, అయితే దెన్ 1 షర్ట్ ఈస్ ర్యాండమ్లీ సెలెక్టెడ్ అండ్ ప్లేస్డ్ ఇంటూ అనదర్ బాక్స్. ఇంకో బాక్స్ ఉంది. ఇది ఫస్ట్ బాక్స్, ఇది సెకండ్ బాక్స్ ఉంది అనుకోండి.
ద సెకండ్ బాక్స్ ఈజ్ ఇనిషియల్లీ కంటైన్స్ 3 బ్లాక్ షర్ట్స్ అండ్ 5 గ్రీన్ షర్ట్స్. ఓకే, ఇందులో 3 బ్లాక్ షర్ట్స్ ఉన్నాయి, కామా 5 గ్రీన్ షర్ట్స్ ఉన్నాయి. గ్రీన్ షర్ట్స్ ఉంటే ఆఫ్టర్ యాడింగ్ ద షర్ట్ ఫ్రమ్ ద ఫస్ట్ బాక్స్, ఈ ఫస్ట్ బాక్స్ నుంచి ఒక షర్ట్ని సెలెక్ట్ చేసి దీంట్లో యాడ్ చేసిన తర్వాత వన్ షర్ట్ ఈజ్ ర్యాండమ్లీ డ్రాన్ ఫ్రమ్ ద సెకండ్ బాక్స్. దీని నుంచి ఒక షర్ట్ని బయటికి తీసారండి. తీస్తే ఫైండ్ ద వాట్ ఈస్ ద ప్రాబిలిటీ randomly drawn from the first and second box. What is the probability that shirt will be drawn from the second box is black? అయితే ఆ తీసిన షర్ట్ అనేది బ్లాక్ అయ్యే ప్రాబిలిటీ ఎంత అనేది అడిగాడు. బ్లాక్ అయ్యే ప్రాబిలిటీ ఎంత అనేది క్వశ్చన్. ఈ సెకండ్ దాని నుంచి ఒకటి తీస్తే అది బ్లాక్ అయ్యే ప్రాబిలిటీ ఎంత అనేది క్వశ్చన్. ఫస్ట్ ఏంటిదంటే ఫస్ట్ ఇందులో 2 కేసెస్ ఉంటాయి. ఏంటిదంటే ఫస్ట్ కేసు వచ్చేసి ఏంటిదంటే ఫస్ట్ ఇందులో నుంచి తీసినప్పుడు మనకు ఒకటి బ్లాక్ వచ్చింది అనుకుందాం. ఇందులో నుంచి బ్లాక్ చూస్ చేసి ప్రాబిలిటీ ఎంత మనకి టోటల్ 5 + 3 8 ఉన్నాయి. ఈ 8 నుంచి ఒకటి చూస్ చేసాం అనుకోండి. 8 నుంచి ఒకటి చూస్ చేస్తే మనం ఇప్పుడు బ్లాక్ షర్ట్ చూస్ చేస్తే ఏమొస్తుంది మనకి ప్రాబిలిటీ 5/8 అనేది వస్తుంది. 5/8 బ్లాక్ చూస్ చేసినప్పుడు 5/8 వచ్చింది. దాని తర్వాత ఇక్కడ నుంచి మనం బ్లాక్ అనేది తీస్తాం. ఆ బ్లాక్ని తీసి ఇక్కడ పడేసినాం. ఇక్కడ పడేస్తే మనకి ఇక్కడ ఏమొస్తుంది టోటల్గా 4 బ్లాక్, 5 గ్రీన్ అనేది గ్రీనే కదా. ఓకే, 5 గ్రీన్ అనేది అవుతుంది. 5 గ్రీన్ అయినప్పుడు ఈ టోటల్ నుంచి మనకు తీసే ప్రాబిలిటీ ఎంత వస్తుంది? అప్పుడు అలాంటి కేసులో తీసే ప్రాబిలిటీ ఎంత వస్తుంది? 4/9 అనేది వస్తుంది. 4/9 అనేది వస్తుంది కదా. ఇది 4/9. ఇది ఫస్ట్ కేసులో ఇది ఎలాంటప్పుడు బ్లాక్ తీసినప్పుడు. ఒకవేళ సెకండ్ కేసులో ఏమొస్తుందంటే సెకండ్ కేసులో ఇందులో నుంచి మీరు గ్రీన్ తీసేసారు అనుకోండి. గ్రీన్ తీసేసారు అనుకోండి, బ్లాక్ తీయలేదు, మీకు వచ్చింది గ్రీన్ వచ్చేసింది అనుకోండి. గ్రీన్ వచ్చేస్తే అలాంటి కేసులో ఏమవుతుందంటే ఇది గ్రీన్ తీసే ప్రాబిలిటీ 3 డివైడెడ్ బై టోటల్ ఎంత 8 ఇంటూ 8 3/8 ఇంటూ ఆ గ్రీన్ తీసిన దాన్ని మీరు ఇందులో పడేశారు అనుకోండి. ఇందులో పడేసినప్పుడు ఏమవుతుందండి ఇక్కడ అంటే 3 బ్లాక్ ప్లస్ 6 గ్రీన్ అనేది అవుతుంది. 6 గ్రీన్. దీనిలో నుంచి మీరు బ్లాక్ తీసే ప్రాబిలిటీ కావాలి. మనం లాస్ట్కి తీయాల్సింది లాస్ట్కి బ్లాక్ తీయాలి కాబట్టి మనం లాస్ట్ దాంట్లో నుంచి బ్లాకే తీస్తున్నాం. ఫస్ట్ దాంట్లో నుంచి మాత్రం ఒక కేసులో బ్లాక్ తీస్తున్నాం, ఇంకో కేసులో గ్రీన్ అనేది తీస్తున్నాం. ఇది బ్లాక్ తీసినప్పుడు, ఇది గ్రీన్ తీసిన తర్వాత దీనిలో నుంచి ఎన్ని మిగిలినాయి? దీంట్లో మనకు బ్లాక్ అనేది తీయాలి. బ్లాక్ ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. టోటల్ ఎన్ని? 9. 3/9 అనేది ఇది మనకు ప్రాబిలిటీ. ఇక్కడ మీరు అర్థం చేసుకోండి. ఫస్ట్ దీంట్లో నుంచి తీసేది ఫస్ట్ బాక్స్ నుంచి తీసేది. ఫస్ట్ బాక్స్ నుంచి తీసేది ఎంత? ఇది 5 బ్లాక్ నుంచి 5 బ్లాక్ టోటల్ 8 బాల్స్ నుంచి 5 బ్లాక్స్ తీస్తున్నాం. అంటే టోటల్ 8 నుంచి మనం 5 బ్లాక్ అనేది తీస్తున్నాం. అంటే బ్లాక్ వచ్చింది అనుకోండి. దీన్ని మనం సెకండ్ బాక్స్లో పడేసాం. పడేసి ఇందులో అప్పుడు 4 బాల్స్ అవుతాయి. ఇందులో 5 గ్రీన్ బాల్స్ అవుతాయి. ఓకే కదా. ఒక బాల్ అనేది యాడ్ అయింది. దీంట్లో నుంచి ఈ టోటల్ అలా అన్నప్పుడు ఈ టోటల్ 8 ఉన్నాయి కదా. ఈ 9 బాల్స్ అయితే ఆ 9 నుంచి మనకు ఈ 4 బాల్స్ నుంచి ఒక బాల్స్ అనేది తీయాలన్నమాట. అంటే 4/9 అనేది ఈ ప్రాబిలిటీ. నేను డైరెక్ట్ రాస్తున్నా, ఇక్కడ ఫార్ములాస్ రావట్లా. ఇది మనకు ఏంటంటే ఇది ఫేవరబుల్, ఇది టోటల్, ఇది ఫేవరబుల్, ఇది టోటల్. సేమ్ టు సేమ్ మనం దీన్ని కూడా ఇలాగే చేస్తే దీన్ని ఒకవేళ మీరు సాల్వ్ చేస్తే ఏమొస్తుంది? అప్పుడు మీకు ఇక్కడ చూడండి, మీకు ఈ కేసు అన్న రావచ్చు, ఆర్ ఈ కేసు అన్న ఈ సెకండ్ నుంచి అన్న రావచ్చు. అంటే ఏంటంటే ఫస్ట్ మీరు బ్లాక్ అన్న తీయొచ్చు. బ్లాక్ తీసింది ఒక ప్రాబబిలిటీ, అంటే 5/8 ఇంటూ 4/9. ఇది ఒక ప్రాబబిలిటీ కావచ్చు. ఆర్ ఇది ఇలా రావచ్చు. లేకపోతే ఒకవేళ ఇది బ్లాక్ వచ్చినప్పుడు ఆర్ అన్నప్పుడు ఏం చేస్తాం? ప్లస్ అనేది చేస్తాం. ఆర్ అన్నప్పుడు ప్లస్ చేస్తాం కదా. నెక్స్ట్ మనకు బ్లాక్ ఏది గ్రీన్ అన్న రావచ్చు. గ్రీన్ వస్తే ఈ ప్రాబిలిటీ అనేది వస్తుంది. గ్రీన్ వచ్చినప్పుడు ఏమొస్తుంది మనకి? 3 డివైడెడ్ బై 8 ఇంటూ 9 కదా. ఇది రావచ్చు. ఓకే, ఇది రావచ్చు. దీన్ని కనుక మీరు సాల్వ్ చేస్తే ఏమొస్తుంది మీకు? 5 4 20. 20 డివైడెడ్ బై ఎంత? 8 9 72 ప్లస్ 3 3 9 డివైడెడ్ బై 8 9 72. దీని నుంచి ఏమొస్తుంది మీకు? 29 డివైడెడ్ బై 72 అనేది వస్తుంది. ఇదే మీ ప్రాబిలిటీ అనమాట. డి అనేది మీ ఆన్సర్. అర్థం చేసుకోండి. ఏంటంటే ఫస్ట్ కేసులో బ్లాక్ తీసామనుకోండి. ఓకే, ఆల్రెడీ హాఫ్ టైం ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు ఒకవేళ అర్థం కాకపోతే రివైండ్ చేసి చూసుకోండి. వీడియో చాలా లెంతీ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసి 2 ఆబ్జెక్ట్స్ మీద ఉన్నాయన్నమాట. ఏంటిదంటే 2 ఆబ్జెక్ట్స్ చాలా క్వశ్చన్స్ ఉన్నాయి కదా ఇంకా. ఓకే, డైరెక్ట్ 2 ఆబ్జెక్ట్స్ డైరెక్ట్ క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. దీని నుంచి ఇక్కడ ఏమైనా కాన్సెప్ట్ అంతా ఇక్కడే చెప్పేస్తాను. ఏంటంటే ఏ బ్యాగ్ కంటైన్స్ 5 రెడ్ బాల్స్ అండ్ 5 రెడ్ బాల్స్
అండ్ 3 yellow balls. ఒక బ్యాగ్ ఉంది, బ్యాగ్లో 5 red balls ఉన్నాయి, 3 yellow balls ఉన్నాయి. 3 yellow balls ఉండే 4 balls are drawn at random without replacement. ఓకే, 4 balls అనేవి ర్యాండమ్గా తీసారంట. 4 balls అనేవి తీసారు. 4 balls అనేవి తీసారు. తీస్తే వాట్ ఈస్ ద ప్రాబిలిటీ? ఎగ్జాక్ట్లీ 3 are red, 3 red and 1 ball is yellow. 1 is yellow. ఇక్కడ అండ్ ఉంది. అండ్ అంటే మనం ఏం చేస్తాం? మల్టిప్లై చేస్తాం ఇంటూ. అంటే టోటల్ ఎన్ని ఉన్నాయి మనకి? 4 balls పిక్ చేస్తారు కదా. టోటల్ ఎన్ని బాల్స్? టోటల్ 5 + 3 8 balls ఉన్నాయి. 8 balls. ఈ 8 నుంచి మనకు 4 పిక్ చేయాలి. 8 నుంచి మనకు 4 పిక్ చేయాలంటే ఏంటంటే, మనకు ఆల్రెడీ మీకు ఇంతకుముందు ఒక ఫార్ములా చెప్పాను. ఏంటంటే 8 balls నుంచి మీరు 4 balls పిక్ చేయాలంటే 8C 4 వేస్లో చేయొచ్చు. 8C 4 అంటే దీన్ని మనం ఎలా రాస్తామంటే 8 × 7 × 6 × 5 ఈ 4 times వరకు డిక్రీజ్ చేయండి. దీని తర్వాత 4 × 3 × 2 × 1 అని రాస్తాం. అండ్ అంటే ఇక్కడ నుంచి 3 × 2 = 6, 6 క్యాన్సల్, 4 × 1 = 4, 2 = క్యాన్సల్, 2 × 5 = 10, 10 × 7 అంటే 70 అనేది వస్తుంది. డినామినేటర్లో 70 అనేది వస్తుంది. 70. ఓకే, డినామినేటర్లో 70 వచ్చింది. వచ్చిన తర్వాత మనం ఇక్కడ ఏం చేయాలంటే 5 red balls ఉన్నాయి, 3 yellow balls ఉన్నాయి కదా. ఈ 5 red balls నుంచి మనం ఏం చేయాలి? ఎగ్జాక్ట్లీ 3 are red. ఈ 5 red balls నుంచి మనం 3 red balls తీయాలి. 5C 3 వేస్లో తీస్తాం. ఇంటూ అండ్ ఉంది కదా. అండ్ అంటే ఇంటూ ఆర్ లేకపోతే అండ్ రిమైనింగ్ ఏముంది? 1 ball is yellow. 1 ball is yellow అంటే ఎన్ని yellow balls ఉన్నాయి? 3 yellow balls ఉన్నాయి. వీటి నుంచి మనం 1 yellow ball చేయాలంటే 3 balls నుంచి 1 ball పిక్ చేయాలంటే 3C1 వేస్లో పిక్ చేయొచ్చు. 3C1 వేస్. టోటల్ ఎన్ని వేస్? టోటల్ ఎన్ని అంటే 8 balls కదా. 8C4 వేస్లో పిక్ చేయొచ్చు. దీన్ని మీరు సాల్వ్ చేస్తే మీకు ఆన్సర్ అనేది వస్తుంది. దీన్ని మనం సాల్వ్ చేస్తే ఏమొస్తుంది మీకు? 5C3 అంటే 5 × 4 × 3. దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు అంటే 5C3 ఏం రాసుకోవచ్చు అంటే, నేను ఇంతకుముందు మీకు చెప్పాను, ఇది NC3 లెక్క అనమాట. NCR లెక్క అనమాట. ఈ NCR NCN-R అని రాసుకోవచ్చు. NCN-R అని. అయితే దీనికి డిఫరెన్స్ ఎంత ఉంది? 3కి దీనికి 2 డిఫరెన్స్ ఉంది కదా. అంటే దీన్ని 5C2 అనేది రాసుకోవచ్చు. ఎలా అంటే దీన్ని R అనుకుంటే N-R అంటే 5 - 3 చేస్తాం అంటే 2 అనేది వస్తుంది అనమాట. 5C2. ఇక్కడ 5C2 వాల్యూ కావాలంటే 5C2 వాల్యూ కావాలంటే మీరు ఏం చేయాలంటే ఇక్కడ 2 వాల్యూ ఉంది కదా. ఈ 5ని 2 వరకు డిక్రీజ్ చేసి రాయండి. 5 × 4 డివైడెడ్ బై ఏం చేయాలంటే 2 నుంచి 1 వరకు డిక్రీజ్ చేసి అండ్ 2 ఫ్యాక్టర్ 2 × 1 దీన్ని రాస్తే 2 1 = 2 times కదా. అంటే 5 × 2 అంటే 10 అనేది వస్తుంది అనమాట. ఈ 10 ఈ విధంగా మీరు రాయండి. దీని తర్వాత నెక్స్ట్ లెసన్ అనేది పర్ముటేషన్ కాంబినేషన్ వస్తాయి. దీంట్లో మనం అన్ని ఇవే యూజ్ చేస్తాం కాబట్టి అక్కడ మీకు ఇంకా చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ కొన్ని క్వశ్చన్స్కే వస్తుంది కాబట్టి మీకు జస్ట్ ఒక ఐడియా అనేది ఉంటే సరిపోతుంది. అయితే దీని వాల్యూ ఏమొస్తుంది మనకి? ఇలా చేసినా వస్తుంది. కాకపోతే మనకు సింపుల్గా వచ్చింది కదా. 5C2 వాల్యూ అంటే 5C2 వాల్యూ ఎంత వచ్చింది మనకి? 10 × 3C1. 3C1 అంటే NC1 ఉందనుకోండి, దీని వాల్యూ 3నే ఉంటుంది, N ఉంటుంది అన్నమాట. అంటే 3C1 యొక్క వాల్యూ 3నే ఉంటుంది. ఎలాగంటే 3ని 1 time డిక్రీజ్ చేసి రాయండి. 3 డివైడెడ్ బై 1 ఫ్యాక్టోరియల్ అంటే 1, 3/1 అంటే 3నే ఉంటుంది. డివైడెడ్ బై ఇది ఎంత? 70 కదా. 70 ఇది కనుక మీరు చేస్తే 30 డివైడెడ్ బై 70. ఈ 0కి ఈ 0 క్యాన్సల్. మీకు ఏమొస్తుంది? 3/7 అనేది వస్తుంది. 3/7 అంటే B అనేది మీ ఆన్సర్ అన్నమాట. ఇది ఓకే. నెక్స్ట్ వన్ వచ్చేసి ఏ బ్యాగ్ కంటైన్స్ 6 balls, 6 red balls. ఒక బ్యాగ్ ఉంది. బ్యాగ్లో 6 red balls ఉన్నాయి అండ్ 4 yellow balls ఉన్నాయి. 4 yellow balls ఉన్నాయి. 2 balls are picked at random. 2 balls. ఇక్కడ మనకు టోటల్ ఏముంటుంది? టోటల్ అవుట్కమ్స్ ఏమైతే అంటే టోటల్ ఎన్ని? 6 + 4 ఎంత? 10. 10 నుంచి 2 balls ఇస్తున్నాం అంటే 10C2. నెక్స్ట్ వన్ వచ్చేసి వితౌట్ రీప్లేస్మెంట్ అన్నాడు. అంటే వాట్ ఈస్ ద ప్రాబిలిటీ దట్ బోత్ బాల్స్ ఆర్ ద సేమ్ కలర్? 2 balls ఇస్తే బోత్ బాల్స్ ఆర్ సేమ్ కలర్ ఉండాలంట. సేమ్ కలర్ అంటే ఏంటిదంటే ఇప్పుడు 6 balls ఉన్నాయి కదా, 6 red balls ఉన్నాయి కదా. ఈ 6 red balls నుంచి మనకు 2 red balls అన్న రావాలి. అంటే 2 balls పిక్ చేసాం కదా, అంటే 6C2 అన్న రావాలి. ఆర్ ఇదన్నా రావాలి. ఆర్ కేసు వచ్చింది కదా. ఆర్ కేసు వస్తే మనం ఏం రాస్తాం? ఆర్ కేసు వస్తే
మనం ప్లస్ అనేది రాస్తాం. ఇదన్నా రావాలి. ఆర్ అంటే ప్లస్. ఇది చాలా ఇంపార్టెంట్. ఆర్ అన్నప్పుడు ప్లస్ రాయాలి, అండ్ అన్నప్పుడు ఇంటూ రాయాలి. అది మీకు గుర్తు రాలేదనుకోండి మీరు క్వశ్చన్స్ అనేవి సాల్వ్ చేయలేరు. కాబట్టి అది జాగ్రత్తగా వినండి కొంచెం. అయితే 6 రెడ్స్ బాల్ నుంచి 2 రెడ్ బాల్స్ అయినా రావచ్చు. 2 పిక్ చేస్తున్నాం కాబట్టి 2 రెడ్ అన్నా రావచ్చు, అంటే సేమ్ కలర్ వచ్చినాయి. ఆర్ ఇదన్నా రావచ్చు, లేకపోతే 4 ఎల్లో బాల్ నుంచి 2 ఎల్లో బాల్స్ అయినా రావచ్చు. ఇవి కూడా సేమ్ కలర్ ఉంటాయి. లేకపోతే అంటే దీని మీనింగ్ ఏంటంటే 4C2, ఈ 4C2 అన్న రావచ్చు. ఇక్కడ చూడండి 6 బాల్ నుంచి 2 రెడ్ బాల్స్ వచ్చాయి. మనం ఓవరాల్గా 2 పిక్ చేస్తున్నాం. అలాంటప్పుడు 2 రెడ్ బాల్స్ వస్తాయి, అంటే 2 సేమ్ కలర్ వచ్చినాయి. ఈ 4 బాల్స్ని 2 బాల్ పిక్ చేసాం అనుకో, 2 ఎల్లో బాల్స్ అనే వస్తాయి. అలాంటప్పుడు అవి 2 సేమ్ కలర్ వస్తాయి. అంటే ఇవన్నా రావచ్చు, ఇవన్నా రావచ్చు. ఇవి రెండు ఏదన్నా రావచ్చు, అంటే ఆర్ కేస్ అనమాట. ఆర్ కేస్ అన్నప్పుడు ఈ రెండింటిని ఒక సమ్ అనేది తీసుకుంటాం. అయితే నెక్స్ట్ దీన్ని మీరు సాల్వ్ చేస్తే ఏమొస్తుంది మీకు, 6 ఇంటూ 2 టైమ్స్ రాయాలి కదా. 2 టైమ్స్ 6 ఇంటూ 5 డివైడెడ్ బై 2 ఇంటూ 1, 6C2 వాల్యూ ఇది. ప్లస్ ఏమొస్తుంది 4C2 అంటే 4 ఇంటూ 3 డివైడెడ్ బై 2 ఇంటూ 1, ఇది న్యూమరేటర్ వాల్యూ. డివైడెడ్ బై ఏమొస్తుంది మీకు 10 ఇంటూ 9 డివైడెడ్ బై 2 ఇంటూ 1, అంతే కదా. ఈ 2 ఇంటూ 1 దీనికి డినామినేటర్, 2 ఇంటూ 1 దీనికి డినామినేటర్, 2 ఇంటూ 1 దీనికి, ఇది మొత్తం క్యాన్సిల్ చేసేయండి. చేసేస్తే ఏమొస్తుంది మనకి 6 5 30 ప్లస్ 4 3 12 డివైడెడ్ బై 90, అంటే ఎంత వస్తుంది మీకు 42 డివైడెడ్ బై 90 కదా. దీనికి కనుక మీరు క్యాన్సిల్ చేస్తే ఎన్ని టేబుల్లో పోతుంది, ఏ టేబుల్లో 2 టేబుల్లో క్యాన్సిల్ చేస్తే 2 టైమ్స్ 2 1 టైమ్స్ డివైడెడ్ బై 2 4 టైమ్స్ 2 5 టైమ్స్. ఓకే, ఇదే పోయింది. దీని తర్వాత 3 టేబుల్లో పోతుంది కదా. 3 7 టైమ్స్ 21, 3 1 టైమ్స్ 1, 3 టైమ్స్ 3 1 టైమ్స్ 3 పోతే 1 మిగులుతుంది. 3 5 టైమ్స్ 15, అంటే 7/15 అనేది వస్తుంది అనమాట. ఈ 7/15 అనేది మీ ఆన్సర్, అంటే ఏ అనేది మీ ఆన్సర్ అనమాట. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి, ఈ క్వశ్చన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఇలాంటి క్వశ్చన్స్ ఎగ్జామ్స్లో అడుగుతూ ఉంటారు, కాబట్టి కొంచెం జాగ్రత్తగా వినండి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇచ్చాడు చూడండి, ఎదర్ బోత్ రెడ్ ఆర్ ప్లస్ బోత్ ఎల్లో, ఇదే అన్నమాట ఇందాక మనం చేసింది. బ్రాకెట్లో క్వశ్చన్స్లో ఇలా ఇవ్వరు, నేను ఇది క్లాస్లో చెప్తున్నాం కాబట్టి మీకు అర్థం కావాలని చెప్పేసి కింద ఒక లైన్ అనేది మెన్షన్ చేశా. క్వశ్చన్లో డైరెక్ట్ ఇలాగే ఇస్తారు అన్నమాట, క్వశ్చన్లో. నెక్స్ట్ వన్ వచ్చేసి, ఏ బ్యాగ్ కంటెన్స్ 5 రెడ్ బాల్స్. దీని తర్వాత ఏముంది, ఇన్ని క్వశ్చన్స్ ఎందుకున్నాయి. ఏ బ్యాగ్ కంటెన్స్ 5 రెడ్ బాల్, 3 yellow ball. 3 balls are randomly picked without replacement. What is the probability of the at least one ball is red? At least one ball is red. ఇది చాలా ఇంపార్టెంట్. at least one ball is red అనేది ఏంటంటే, ఇది రావాలంటే మీకు ఇందాక ఒక కాన్సెప్ట్ చెప్పాను, ప్రాబబిలిటీ ఆఫ్ ఈ ప్లస్ ప్రాబబిలిటీ ఆఫ్ ఈ బార్. అంటే ఒకటి అయ్యేది ఒకటి కాంది, ఈ రెండు మొత్తం 1 అనేది ఉంటుంది, అంటే 1 అనేది ఉంటుంది. ఇక్కడ నుంచి అట్లీస్ట్ 1 రెడ్ బాల్ అన్నాడు కదా, అట్లీస్ట్ 1 రెడ్ బాల్ అన్నాడు. అంటే మీరు ఏం చేయండి అంటే, అసలు రెడ్ బాల్ కాని ప్రాబిలిటీ కనుక్కోండి. అసలు రెడ్ బాల్ కాని ప్రాబిలిటీ ఏంటంటే అట్లీస్ట్ 1 రెడ్ కావాలి కదా. అంటే అట్లీస్ట్ 1 రెడ్ అని ఉండొచ్చు, 2 అని ఉండొచ్చు. ఎన్ని బాల్స్ పిక్ చేస్తుండ్రు, 3 బాల్ పిక్ చేస్తుండ్రు కదా. 3 కూడా రెడ్ బాల్స్ ఉండొచ్చు. కాబట్టి మనం అసలు రెడ్ బాల్ లేని ప్రాబబిలిటీని దానిలోంచి తీసేసామనుకోండి, మనకు రిమైనింగ్ వస్తాయి. అంటే ఎలాగంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు సాల్వ్ చేసి చూపిస్తాను. ఏంటంటే ఇప్పుడు 5 రెడ్ బాల్స్ ఉన్నాయి కదా, వాడు అట్లీస్ట్ 1 రెడ్ బాల్ అన్నాడు. అంటే 5 రెడ్ బాల్లో మనం ఎన్ని పిక్ చేస్తున్నాం, 3 రెడ్ బాల్ పిక్ చేస్తున్నాం. అంటే 5C3 ఉండొచ్చు, మొత్తం 3 రెడ్ బాల్స్ ఉండొచ్చు. ఆర్ ఇదన్నా ఉండొచ్చు. ఆర్ ఏంటంటే ఇవి రెండు 2 రెడ్ బాల్స్ ఉండొచ్చు. 2 రెడ్ బాల్స్ ఉండొచ్చు. రిమైనింగ్ 1 బాల్ అనేది ఎల్లో బాల్ ఉండొచ్చు. అంటే రిమైనింగ్ 3C1, 1 ఎల్లో బాల్ ఉండొచ్చు. ఇదన్నా ఉండొచ్చు. ఇదన్నా ఉండొచ్చు. 1 రెడ్ బాల్ ఉండొచ్చు. అట్లీస్ట్ 1 అన్నాడు కదా, అట్లీస్ట్ 1 అంటే 5C1, 1 రెడ్ బాల్ ఉండొచ్చు. రిమైనింగ్ 3C2, 3 అనేది ఎల్లో బాల్స్ ఉండొచ్చు. ఓకే, దీన్ని మీరు కనుక సాల్వ్ చేశారు అనుకోండి, డివైడెడ్ బై టోటల్ ప్రాబిలిటీ ఎంత, 5 + 3 ఎన్ని 8 బాల్స్ కదా. 8 నుంచి మనం ఎన్ని 3 తీస్తున్నాం, అంటే 8C3 డివైడెడ్ బై 8C3. దీన్ని కనుక మీరు సాల్వ్ చేశారనుకోండి, చేస్తే మీ ఆన్సర్ అనేది వస్తుంది. ఒకవేళ మీరు కావాలంటే దీన్ని సాల్వ్ చేసి చెక్ చేసుకోండి. కానీ నేనేమనుకుంటున్నా అంటే అట్లీస్ట్ వాడికి ఏం కావాలి, అట్లీస్ట్ వాడికి 1 రెడ్ బాల్ కావాలి కదా. నేను అసలు రెడ్ బాల్లే తీసుకోవట్లా. రెడ్ బాల్ తీసుకొని కేసు ఏముంటుంది, 3 బాల్స్ అనేవి ఎల్లో బాల్స్ అనేవి తీసుకోవాలి. ఇది రెడ్ బాల్ తీసుకొని ప్రాబిలిటీ అన్నమాట. అంటే ఏం చేయాలంటే రెడ్ బాల్ తీసుకొని ప్రాబిలిటీ ఎంత, 3C3 అన్నమాట. 3 రెడ్ బాల్స్ ఉండాలి. టోటల్ ఎన్ని 5 + 3 8లో, అంటే 8C3లో మొత్తం మనకి
అవే రావాలన్నమాట. అంటే ఏవి రావాలి మనకి, ఎల్లో బాల్స్ రావాలి. మొత్తం ఎల్లో బాల్స్ వచ్చినాయంటే అందులో మనకు అసలు రెడ్ బాల్స్ అనేవి ఉండవన్నమాట. అయితే దీన్ని మనం సాల్వ్ చేస్తే ఏమొస్తుందంటే ఇందులో మనకి రెడ్ బాల్స్ ఉండని ప్రాబిలిటీ ఇది ఏమొస్తుంది, 3C3 అంటే దీని వాల్యూ 1 అనేది ఉంటుందన్నమాట. 1 అంటే ఏంటంటే NCN=1 అనేది ఉంటుంది. ఒకవేళ ఇది మీకు కావాలనుకుంటే 3 × 2 × 1 డివైడెడ్ బై 3 × 2 × 1 అనేది వస్తుంది. నేను 3 వరకు డిక్రీజ్ చేసి రాయాలన్నా కదా, డివైడెడ్ బై R ఫ్యాక్టోరియల్. ఇది దీనికి క్యాన్సిల్ అయిపోతే 1 వస్తుంది. ఇది ఇలాగో నేను నెక్స్ట్ మీకు చెప్తాను. దీని తర్వాత ఏంటంటే 8C3 వాల్యూ ఎంత, 8 × లేకపోతే ఇది రాసుకోండి మీరు, ఒకవేళ మీరు కన్ఫ్యూజ్ అవుతుంటే ఏదో రాస్తున్నాడని కన్ఫ్యూజన్గా మీకు కనిపిస్తే 3C3 వాల్యూ ఏంటంటే 3 × 3 వరకు డిక్రీజ్ చేసి రాయాలి, 2 × 1 డివైడెడ్ బై 3 × 2 × 1. ఇది డివైడెడ్ బై ఏమొస్తుంది 8C3 కదా. 8C3 వాల్యూ ఎంత, 8 × 7 × 6, 3 వాల్యూ డిక్రీజ్ చేస్తుంది, డివైడెడ్ బై 3 × 2 × 1. ఈ 3 × 2 × 1కి ఈ 3 × 2 × 1కి క్యాన్సిల్ అయిపోతే మీకు ఏం మిగులుతుంది, 3 2 1, 3 2 6, 6 1 1, అంటే 6 డివైడెడ్ బై 8 × 7 × 6 మిగులుతుంది. ఈ 6కి క్యాన్సిల్ అయిపోతే మీకు ఏం మిగులుతుంది, 1/56 అనేది మిగులుతుంది. ఈ 1/56 అనేది ఏంటిదంటే, ఈ 1/56 అనేది ఏంటిదంటే మీకు రాని ప్రాబిలిటీ. అంటే ఇందులో ఈ దాంట్లో అసలు రెడ్ అనేది ఉండదన్నమాట. రెడ్ అనేది ఉండని ప్రాబిలిటీ, మొత్తం ఎల్లో ఉండే ప్రాబిలిటీ ఇది. అయితే మీకు రెడ్ అట్లీస్ట్ 1 రెడ్ అయినా ఉండాలి కాబట్టి మీకు ఇక్కడ ఏమవుతుందంటే మనకి ఏమొచ్చిందంటే ఇది ఇందులో అసలు రెడ్ అనేవి ఉండవు. అంటే మాకు ప్రాబిలిటీ ఆఫ్ E = ప్లస్ ప్రాబిలిటీ ఆఫ్ ఈ నాట్ అనుకోండి, ఈ మైనస్ E=1 కదా. ఇందులో మనకు ఈ నాట్ అంటే అట్లీస్ట్ మనకు రెడ్ ఉండేది ఇది, రెడ్ లేనిది ఈ రెండింటి యొక్క ప్రాబిలిటీ అనేది 1 అనేది ఉంటుంది. మనకు రెడ్ లేని ప్రాబిలిటీ వచ్చింది కదా. రెడ్ లేని ప్రాబిలిటీ ఎంత వచ్చింది మనకి, 1/56 వచ్చింది. మనకు రెడ్ ఉండే ప్రాబిలిటీ ఆఫ్ E కావాలంటే దీన్ని 1 మైనస్ ప్రాబిలిటీ ఆఫ్ ఈ నాట్ అని రాసుకోవచ్చు. ఈ నాట్ అంటే ఈ లేని ప్రాబిలిటీ రాసుకోవచ్చు. దీనిలో నుంచి ఏమొస్తుంది అంటే మనకి 1 మైనస్ దీని వాల్యూ ఎంత వచ్చింది మనకి, 1/56 అనేది వచ్చింది. 1/56 అనేది వచ్చింది. దీన్ని కనుక మీరు సాల్వ్ చేస్తే ఏమొస్తుంది, 56 1 టైమ్స్ అంటే 56 మైనస్ 1/56 అనమాట. దీన్ని కనుక మీరు సాల్వ్ చేస్తే మీకు 55/56 అనేది వస్తుంది. ఇదే మీ ఆన్సర్ అనమాట. 55/56 వస్తుంది. ఒకవేళ ఇది మీకు డౌట్గా అనిపిస్తే, ఒకవేళ మీకు ఈ కాన్సెప్ట్ కనుక మీకు అర్థం కాకపోతే మీరు దీన్ని సాల్వ్ చేయండి, మీకు సేమ్ ఆన్సర్ అనేది వస్తుంది అనమాట. మీరు ఒకవేళ దీన్ని క్లాస్ అయిపోయిన తర్వాత మీరు ఒకసారి దీన్ని సాల్వ్ చేసి క్రాస్ చెక్ అనేది చేసుకోండి. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి ఏ బ్యాగ్ కంటెన్స్, నెక్స్ట్ ఏముంది, A bag contains 4 red balls, 5 red balls, 4 yellow balls, 3 random pick. 3 balls are random pick. What is the probability of the at most 2 red balls? ఇది మీరు హోంవర్క్ చేస్తారా? హోంవర్క్ లేకపోతే చెప్పేస్తాను ఏంటంటే, ఒక బ్యాగ్లో ఇది ట్రై చేయండి, హోంవర్క్ ట్రై చేసి రాకపోతే వీడియో చూడండి. ఏంటంటే ఫస్ట్ ఒక బ్యాగ్ ఉంది, ఇది ఎట్మోస్ట్ అన్నాడు, ఇందాక అట్లీస్ట్ అన్నాడు కాబట్టి అన్ని ఒక్కొక్క టైప్ ఒక ప్రాబ్లమ్స్ కవర్ అయిపోవాలని చెప్పేసి ఇది చెప్తున్నా. నెక్స్ట్ ఒకవేళ 3-4 కేసెస్లో వస్తే చెప్పాను అనమాట. అయితే 5 రెడ్ బాల్స్ 4 ఎల్లో బాల్స్ ఉన్నాయి, 3 ఆర్ ర్యాండమ్ పిక్. టోటల్ అన్ని 9 ఉన్నాయి. మనకు ప్రాబిలిటీ కావాలి, ప్రాబిలిటీ కాస్ట్ ఫేవరబుల్ డివైడెడ్ బై టోటల్ కదా. ఇక్కడ నుంచి మనకు ఏమొస్తుంది, టోటల్ ఏమొస్తుంది, 5 + 4 ఎంత, 9 నుంచి 3 బాల్స్ తీస్తుంది అంటే 9C3. ఇది టోటల్ అన్నమాట. దీని తర్వాత పిక్ డేట్ ర్యాండమ్. ఓకే, వాట్ ఈస్ ద ప్రాబిలిటీ ఎట్ మోస్ట్ 2 balls are red? ఎట్ మోస్ట్ 2 balls are red. ఎట్ మోస్ట్ 2 అంటే మోస్ట్లీ 2 ఉండాలంటే 0 ఉండొచ్చు, 1 ఉండొచ్చు, 2 ఉండొచ్చు. అంటే రెడ్ బాల్స్ ఇవి రెడ్ బాల్స్ అన్నమాట. అంటే 0 రెడ్ బాల్స్ ఉండొచ్చు, అంటే రెడ్ బాల్ ఉండకపోవచ్చు, ఒక రెడ్ బాల్ ఉండొచ్చు, 2 బాల్ ఉండొచ్చు. ఎట్ మోస్ట్ 2 ఉండాలి. 2 కంటే ఎక్కువ రెడ్ బాల్స్ అనేవి అందులో ఉండొద్దు అనమాట. ఈ కేసుని మనం తీసుకుంటే ఫస్ట్ ఏముందంటే టోటల్ 3 balls కదా, టోటల్ 3 కాబట్టి ఫస్ట్ రెడ్ బాల్స్ టోటల్ 2 రెడ్ బాల్స్ తీసుకుందాం. ఇప్పుడు 5 రెడ్ బాల్స్ 2 రెడ్ బాల్ తీసుకోవాలంటే 5C2 రిమైనింగ్ 1 అనేది 4C1, ఒక ఎల్లో బాల్ ఉండాలి. 4C1 అనేది ఇది ఉండొచ్చు, ఆర్ అంటే ప్లస్ ఇది ఉండొచ్చు, లేకపోతే 1 రెడ్ బాల్ ఉండొచ్చు. 1 రెడ్ బాల్ 5 రెడ్ బాల్ నుంచి 1 రెడ్ బాల్ 5C1 ఉండొచ్చు ఇంటూ
ఈ 4C2 ఉండొచ్చు, అంటే ఎల్లో బాల్స్ 2 అనేది ఉండొచ్చు, ఇది ఉండొచ్చు, ఆర్ ఇదన్నా ఉండొచ్చు, ఆర్ లేకపోతే రెడ్ బాల్ ఉండకపోవచ్చు, అంటే 5C0 ఆర్ ఇంటూ ఏముంటుందంటే 4C3 ఇది ఉండొచ్చు. ఈ కేసు ఇది కనిపించట్లేదు, కింద చేస్తాను, అక్కడ వచ్చేస్తుంది మీకు. అయితే ఇక్కడ 2 రెడ్ బాల్ ప్లస్ 1 ఎల్లో బాల్ ఇది ఒకటి కదా. ఇక్కడ 2 రెడ్ బాల్స్ ఉన్నాయి, ఇక్కడ 1 రెడ్ బాల్ ప్లస్ 2 ఎల్లో బాల్స్, ఇక్కడ 3 బాల్స్ ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే 0 రెడ్ బాల్ ప్లస్ 3 ఎల్లో బాల్స్ టోటల్ 3 బాల్స్ అవుతున్నాయి కదా. 3 బాల్స్ అవుతున్నాయి, 3 బాల్ ఎట్మోస్ట్ 2 అనేది ఉండాలి. దీని తర్వాత వచ్చే కేసెస్ మనం తీసుకోవద్దు అనమాట. అంటే 5C3 అంటే 5C3లో మనకు 3 రెడ్ బాల్స్ ఉంటాయి, కానీ ఆడ అట్మోస్ట్ 2 అన్నాడు కాబట్టి ఈ కేసెస్ అనేవి తీసుకోవద్దు. ఈ 3 పాసిబిలిటీ కేసెస్ అనేవి ఉంటాయి. వీటిని మనం సాల్వ్ చేస్తే 5C2 వాల్యూ ఎంత, 5 × 4 డివైడెడ్ బై 2 × 1 ఇంటూ 4C1 వాల్యూ ఎంత, 4C1 అంటే 4, దీని వాల్యూ 4 ప్లస్ 5C1 వాల్యూ 5 ఇంటూ 4C2 అంటే 4 × 3 డివైడెడ్ బై 2 × 1 ప్లస్ 5C0 వాల్యూ ఎంత వస్తుందంటే 1 అనేది ఉంటుంది అన్నమాట. 1 ఇంటూ 4C3 అంటే మీ ఇంతకుముందు మీకు ఒకటి చెప్పాను, 4C3 అన్నా లేకపోతే 4 మైనస్ 3 అన్నా, 4 - 3 అంటే ఎంత వస్తుంది, 4C1. ఈ 4C1 అంటే NCR NCN - R కాబట్టి 4C3 అన్నా 4C1 అన్నా ఒకటే. 4C1 వాల్యూ ఎంత, 4 అంటే దీని వాల్యూ 4 వస్తుంది, దీని వాల్యూ 4 అన్నమాట. డివైడెడ్ బై 9C3 9 × 8 × 7 డివైడెడ్ బై 3 × 2 × 1. ఓకే, దీన్ని కనుక మీరు సాల్వ్ చేస్తే ఏమొస్తుంది మీకు, 2 1 జా 2 టైమ్స్ క్యాన్సిల్ అయిపోయింది. ఓకే, 2 1 జా 2 టైమ్స్ క్యాన్సిల్ అయిపోయింది. నెక్స్ట్ 4కి 4 ఉంది, దాని తర్వాత 3 1 జా 3 టైమ్స్, 2 1 జా 2 4 టైమ్స్. ఓకే, దీని నుంచి మీరు దీన్ని కనుక సాల్వ్ చేస్తే 5 2 జా 10 × 4 అంటే 40, దట్ ఈక్వల్స్ ఇక్కడ రాస్తున్నా 40 ప్లస్ 5 2 జా 10 × 3 అంటే 30 ప్లస్ ఎంత 4 1 × 4 అంటే 4 డివైడెడ్ బై ఎంత వస్తుంది, 3 4 జా 12 × 7 అంటే ఎంత వస్తుంది మీకు, 70 ప్లస్ 14 అంటే 84 అనేది వస్తుంది. 84 అంటే ఎంత వస్తుంది, దీన్ని కనుక మీరు సాల్వ్ చేస్తే మీకు ఏమొస్తుందంటే 40 70 కదా, 74 డివైడెడ్ బై 84 అంతేనా. చూద్దాం ఒకసారి, ఇక్కడ ముందు 21 × 4 84. ఓకే, అయితే దీని నుంచి మీరు 2 టేబుల్లో కనుక క్యాన్సిల్ చేస్తే 2 3 టైమ్స్ 6 2 7 టైమ్స్ 37 డివైడెడ్ బై 2 టైమ్స్లో 2 4 టైమ్స్ 8 2 టైమ్స్ అంటే 37/42 అనేది మీ ఆన్సర్ వస్తుంది. ఇది రాసుకోండి మీరు. నెక్స్ట్ డి అనేది మీ ఆన్సర్ అన్నమాట, డి అనేది మీ ఆన్సర్. ఇది ఎట్మోస్ట్ కేసు అన్నప్పుడు ఇలా చేయాలి. నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా కాబట్టి ఇంత టైం అనేది పడుతుంది. మీరు కనుక ఓన్గా మీకు చేస్తే చాలా సింపుల్గానే చేసేయచ్చు అన్నమాట. ఇలాంటివి ఎగ్జామ్లో రిపీటెడ్గా అడుగుతూ ఉంటారు. నెక్స్ట్ వన్ వచ్చేసి ఏ బ్యాగ్ కంటెంట్స్ 13 రెడ్ బాల్స్ 13 వైట్ బాల్స్ అండ్ 7 బ్లాక్ బాల్స్. 2 balls are drawn at random. ఓకే, ర్యాండమ్గా 2 balls తీశారు. టోటల్ ఎన్ని ఉన్నాయి, వాట్ ఈస్ ద ప్రాబిలిటీ బోత్ బాల్స్ ఆర్ సేమ్ కలర్. ఇది ఈజీ ప్రాబ్లం, దీన్ని మీరు హోంవర్క్ చేయండి. హోంవర్క్ రాకపోతే ఆ సొల్యూషన్ చూడండి. ఏమున్నాయి మనకి, 13 వైట్ బాల్స్ ఉన్నాయి, 7 బ్లాక్ బాల్స్ ఉన్నాయి, 2 balls ఆర్ ర్యాండమ్లీ తీశారు. అంటే టోటల్ ఎన్ని ఉన్నాయి, 13 + 7 = 20. ఈ 20 నుంచి వాడు 2 balls తీశాడంట, 2 balls తీశాడు. అంటే మనకు టోటల్ ఏమవుతుంది, ప్రాబిలిటీ ఈజ్ ఈక్వల్స్ టు టోటల్ పాసిబిలిటీస్ ఎన్ని, 20C2. అయితే మనకు ఫేవరబుల్ ఎన్ని, ద ప్రాబిలిటీ ఆఫ్ బోత్ బాల్స్ ఆర్ సేమ్ కలర్, సేమ్ కలర్ అంటే 13C2 అని ఉండాలి. 13 వైట్ బాల్స్ నుంచి 2 వైట్ బాల్స్ అన్న రావాలి. ఆర్ అంటే ప్లస్, ఆర్ కదా, ఆర్ అంటే ప్లస్ 7 బాల్ నుంచి 2 balls అన్న రావాలి. 7 బ్లాక్ బాల్ నుంచి 2 బ్లాక్ బాల్స్ అన్న రావాలి. దీన్ని కనుక మీరు సాల్వ్ చేస్తే ఏమొస్తుంది మీకు, 13 × 12 డివైడెడ్ బై 2 × 1, దీని వాల్యూ ప్లస్ 7 × 6 డివైడెడ్ బై 2 × 1, ఈ 7C2 వాల్యూ డివైడెడ్ బై 20C2 అంటే 20 × 19 డివైడెడ్ బై 2 × 1. ఇక్కడ చూడండి 2 × 1 మొత్తం క్యాన్సిల్ అయిపోతే ఎంత మిగులుతుంది మీకు, 13 × 12 అంటే
13 into 12 చేయాలంటే మీరు ఏం చేయండి, 13 10 ఎంత 130 అండ్ 13 2 times 26 అంటే ఎంత వాల్యూ 156 వస్తుంది. 156 ప్లస్ 6 42, ఇది ఒక 42 అన్నమాట. 42 దీన్ని మీరు కనుక మీరు చేస్తే ఎంత వస్తుంది, 8 9 198 డివైడెడ్ బై 20 into 90. దీన్ని 2 టేబుల్లో మీరు ఆన్సర్ చేస్తే 2 9 18, 2 9 18, 2 10 అంటే ఎంత వస్తుంది మీకు 99 డివైడెడ్ బై 19 into 10 అంటే 190 అంటే బి అనేది మీ ఆన్సర్ అన్నమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి 3 ఆబ్జెక్ట్ మీద అన్నమాట. ఏంటంటే ఇందాక 2 balls ఉన్నాయి కదా, 2 red balls 3 green balls లేదా 2 red balls 2 black balls అలా ఉన్నాయి కదా. ఇప్పుడు 3 balls ఉంటాయి అన్నమాట, 3 డిఫరెంట్ కలర్ బాల్స్. 3 red balls ఉన్నాయి, 3 blue balls ఉన్నాయి, 2 green balls ఉన్నాయి అంటే డిఫరెంట్ కలర్, అండ్ 4 yellow balls అంటే ఇందులో 4 ఉన్నాయి. 2 or 3 or 4 అంటే అలాగే అనమాట, మల్టిపుల్ అనేవి ఇచ్చాడు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఏ బ్యాగ్ కంటైన్స్ 3 red 6 blue. ఓకే, పెద్ద బ్యాగ్, ఈసారి పెద్ద బ్యాగ్ అనుకోండి ఇది. ఈ బ్యాగ్లో ఏమున్నాయంటే 3 red ఉన్నాయి, 3 red ఉన్నాయి, కామా 6 blue ఉన్నాయి, 6 blue ఉన్నాయి, కామా 2 green ఉన్నాయి, 2 green ఉన్నాయి, కామా 4 yellow ఉన్నాయి, 4 yellow ఉన్నాయి, yellow ఉంటాయి. ఈ 4 balls ఆర్ పిక్డ్ ఎట్ ర్యాండమ్. 4 balls ర్యాండమ్గా పిక్ చేస్తే 4 balls ర్యాండమ్గా పిక్ చేస్తే అప్పుడు టోటల్ ప్రాబిలిటీ ఎంత, టోటల్ ప్రాబిలిటీ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత అంటే టోటల్ బాల్స్ ఎన్ని ఉన్నాయి, ఇవి ఒక 9 9 6 కదా, 10 అంటే 15 balls నుంచి ఎన్ని బాల్స్ పిక్ చేస్తున్నాడు, వాట్ ఈస్ ద ప్రాబిలిటీ దట్ 1 is green, 2 are blue and 1 is red. ఎన్ని బాల్స్, 4 balls పిక్ చేశాడు, 15C4 చేస్తే అతనికి ఏం కావాలంటే వాట్ ఈస్ ద ప్రాబిలిటీ ఆఫ్ 1 is green, ఒక బాల్ అనేది గ్రీన్ బాల్ రావాలంట, 1 green అనేది రావాలి. గ్రీన్ ఎన్ని ఉన్నాయి, టోటల్ 2 green అనేవి ఉన్నాయి అంతే కదా. 2 green నుంచి అతనికి 1 green రావాలి అంటే ఎంత ప్రాబిలిటీ, 2C1 ప్లస్ ఇంకేం రావాలంటే 2 are blue, 2 blue balls అని రావాలి. బ్లూ ఎన్ని ఉన్నాయి, బ్లూ అనేవి 6 ఉన్నాయి, 6 blue అనేవి ఉన్నాయి కదా. దీని నుంచి అతనికి ఎన్ని రావాలి, 2 రావాలి అంటే 6C2 ఇంటూ ఏంటంటే ఇంకోటి ఇంటూ అంటే యాండ్ కేసు అన్నమాట. ఇవి 1 గ్రీన్ రావాలి, అండ్ 2 ఇది రావాలి, అండ్ 1 అనేది రెడ్ రావాలి. అంటే ఇక్కడ యాండ్ వస్తుంది కాబట్టి యాండ్ వచ్చినప్పుడు నేను ఏమన్నాను, మీకు మల్టిప్లై అనేది తీసుకోవాలని చెప్పాను కదా, అదే మల్టిప్లై అందుకే ఇక్కడ తీసుకుంటున్నా. కొన్నిసార్లు మల్టిప్లై రాస్తున్నాడు, కొన్నిసార్లు ప్లస్ రాస్తున్నాడు, అది ఎందుకనేది మీకు కన్ఫ్యూజన్ అవ్వద్దు అనమాట. అంటే అతను టోటల్గా 4 balls పిక్ చేస్తుంటే 1 is గ్రీన్ రావాలి, అండ్ 2 is బ్లూ రావాలి, అండ్ 2 is బ్లూ రావాలి, అండ్ 1 is రెడ్ రావాలి. అంటే అక్కడ అండ్ కేసు వస్తుంది, అంటే టోటల్ 4 balls రావాలి కాబట్టి ఇక్కడ మల్టిప్లై అనేది యూజ్ చేస్తున్నాను అనమాట. ఒకవేళ ఆర్ కేసు ఉంటే 1 is గ్రీన్ ఆర్ అలాగుంటే, అంటే 2 is గ్రీన్ ఆర్ 2 is బ్లూ అలాగుంటే, ఆర్ కేసు ఉంటే అక్కడ నేను ప్లస్ అనేది వాడతాను అనమాట. దీని తర్వాత ఏం కావాలి మనకి, 1 is రెడ్ అనేది కావాలి. దాని తర్వాత 1 is రెడ్ ఎన్ని ఉన్నాయి, టోటల్ 3 ఉన్నాయి. ఈ 3 నుంచి 1 అనేది రావాలి, 3C1. ఓకే, దీన్ని కనుక మీరు సాల్వ్ చేస్తే ఏమొస్తుంది మీకు, 2C1 వాల్యూ ఎంత, 2 ఇంటూ 6C2 అంటే 6 into 5 డివైడెడ్ బై 2 into 1 కదా. 2 1 2 3 times అంటే దీని వాల్యూ 15, 2 into 15 ఇంటూ 3C1 వాల్యూ అంటే 3 డివైడెడ్ బై 15C4 అంటే 15 into 14 into 13 into 11 డివైడెడ్ బై ఎంత 4 into 3 into 2 into 1 అన్నమాట. దీన్ని కనుక మీరు సాల్వ్ చేస్తే ఏమొస్తుంది మీకు, 3 1 3 5 times, ఓకే, 2 1 2 7 times, ఎంత మిగిలిపోయింది కింద, 4 అనేది మిగిలిపోయింది కదా. 15 14 13 11 12 కదా, ఇది 12 అంటే 4 1 4 3 times. అంటే ఇక్కడ ఏం మిగిలిపోయింది మీకు అంటే 2 into 15 into 3 డివైడెడ్ బై 5 into 7 into 13 into 3. ఈ 3 క్యాన్సల్ అయిపోతే ఎంత మిగులుతుంది మీకు, 2 టేబుల్లో పోవట్లేదు కదా. 5 1 5 3 times అంటే 3 2 6 డివైడెడ్ బై 91 అనేది మిగులుతుంది. 6 డివైడెడ్ బై 91 అనేది మిగులుతుంది అనమాట. అంటే ఏ అనేది మీ ఆన్సర్. ఇప్పుడు 7 into 13 అంటే 91 కదా. 70 + 7 అంటే 21 అంటే 91. ఓకే, 6 డివైడెడ్ బై 91 అనేది మిగిలిపోతుంది అనమాట. ఏ ఆప్షన్. నెక్స్ట్ వన్ వచ్చేసి నెక్స్ట్ 5 red balls, 3 yellow balls, 2 green balls, 5 balls are picked with the random probability none is yellow.
ఓకే, ఇది హోంవర్క్ కింద చేయండి. ఇప్పటికే వీడియో చాలా లెంత్ అయిపోయింది. హోంవర్క్ కింద చేసి దీన్ని క్వశ్చన్ నెంబర్ ఏం వేస్తా అంటే లాస్ట్ క్వశ్చన్ లేకపోతే ఒక నంబర్ ఫస్ట్ హోంవర్క్ అని పెట్టేసి కామెంట్ అనేది చేయండి, ఆన్సర్ కామెంట్ అనేది చేయండి. ఫస్ట్ హోంవర్క్ దీన్ని ఆన్సర్ అనేది మీరు కామెంట్లోనే చెప్పండి అన్నమాట. నేను అందరికీ రిప్లై అనేది ఇస్తాను, కరెక్టా లేదా అనేది. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇన్ ఏ నాన్ లీప్ ఇయర్ వాట్ ఈస్ ద ప్రాబిలిటీ దట్ దేర్ ఆర్ 53 థర్స్డే. ఒక నాన్ లీప్ ఇయర్లో 53 థర్స్డే ఉండడానికి ప్రాబిలిటీ ఎంత అనేది అడుగుతున్నాను. ఏంటంటే ఒక నార్మల్ లీప్ ఇయర్లో 365 డేస్ ఉంటాయి. నాన్ లీప్ ఇయర్లో అయితే 362 డేస్ ఉంటాయి. ఈ కాన్సెప్ట్ అనేది ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 366 డేస్ ఉంటాయి. ఇక్కడ 52 వీక్స్ ప్లస్ 2 ఆడ్ డేస్ ఉంటాయి. ఈ కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోండి. అండ్ ఇక్కడ 52 వీక్స్ ప్లస్ 1 ఆడ్ డే ఉంటుంది. అయితే ఈ 1 ఆడ్ డే 52 వీక్స్లో 52 థర్స్డేస్ ఉంటాయి. కానీ అతనికి 53 థర్స్డే కావాలంటే ఈ ఆడ్ డే అనేది థర్స్డే కావాలి, ప్లస్ ఇది థర్స్డే కావాలంటే వీక్లో ఎన్ని డేస్ ఉంటాయి మనకి? వీక్లో మనకి 7 డేస్ ఉంటాయి. ఈ 7 డేస్లో మనకి థర్స్డే కావాలి. అంటే టోటల్ సండే మండే ట్యూస్డే వెడ్నెస్డే థర్స్డే ఫ్రైడే సాటర్డే 1 2 3 4 5 6 7 ఈ సెవెన్లో మనకు 1 సెలెక్ట్ చేసుకునే ప్రాబిలిటీ ఎంత? 1/7 అనేది ఉంటుంది అన్నమాట. అంటే ఫేవరబుల్ అవుట్కమ్స్ డివైడెడ్ బై టోటల్ అవుట్కమ్స్ కదా. టోటల్ 7, ఫేవరబుల్ 1 అంటే 1/7 అనేది ఉంటుంది. 1/7 అనేది మీ ఆన్సర్. ఒకవేళ ఇదే నాన్ లీప్ ఇయర్ కాకుండా ఒకవేళ లీప్ ఇయర్ అంటే లీప్ ఇయర్లో 2 ఆడ్ డేస్ ఉంటాయి. ఈ 2 ఆడ్ డేస్లో మనకు ఒకటి అనేది థర్స్డే అన్నమాట. అంటే 2/7 అనేది అవుతుంది అన్నమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి ఒకవేళ లీప్ ఇయర్కి వస్తే ఇది అవుతుంది. అండ్ నాన్ లీప్ ఇయర్ ఉంది కాబట్టి 1/7 అనేది అవుతుంది అన్నమాట. ఒకవేళ అవడానికి సంభావ్యత ఇది అంటే, అవడానికి ప్రాబిలిటీ ఇది అంటే, కాకపోవడానికి ప్రాబిలిటీ అడుగుతాడు. అంటే మనకు టోటల్ ప్రాబిలిటీ 1 కదా. టోటల్ అవడానికి అంటే ప్రాబిలిటీ ఆఫ్ ఈ ప్లస్ ప్రాబిలిటీ ఆఫ్ ఈ బార్ అనేది మనకు 1 కదా. అంటే ఇది థర్స్డే కావడానికి ప్రాబిలిటీ ఇది అయితే, కాకపోవడానికి ప్రాబిలిటీ ఏంటంటే 1 - 1/7 అంటే ఎంత? 7 - 1 అంటే ఎంత వస్తుంది మనకి? 6/7 అనేది వస్తుంది. అంటే ఇది థర్స్డే కాకపోవడానికి ప్రాబిలిటీ అనేది 6/7 అన్నమాట. అంటే మీకు డైరెక్ట్గా మీరు అర్థం చేసుకోవచ్చు. అంటే థర్స్డే కావద్దు అంటే రిమైనింగ్ 6 డేస్ ఉన్నాయి. 6 డేస్లో ఏమైనా రావచ్చు. టోటల్ 7, అందులో 6 డేస్లో ఏదైనా రావచ్చు. కాబట్టి 6/7 అలాగనే చేయొచ్చు, లేకపోతే ఇలాగనే చేయొచ్చు. ఇది కాన్సెప్ట్ మీకు ఐడియా ఉండాలని చెప్పేసి ఇక్కడ చెప్పేసిన. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి ఒకవేళ అదే లీప్ ఇయర్లో అన్నాడు అనుకోండి. ఇది 1/7 కాస్త 2/7 అవుతుంది. 7 - 2/7 అంటే 5/7 అనేది అవుతుంది అన్నమాట. ఇది కాకపోవడానికి. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇన్ హౌ మెనీ ways can 5 girls and 2 boys are arranged plus 2 boys are arranged for a photograph such that no boys are sit together. boys అనేవారు no boys are sit together అంటే బాయ్స్ అనేవారు పక్క పక్కన కూర్చోవద్దు అన్నమాట. then find the probability of what this happening. ఫైండ్ ద ప్రాబిలిటీ ఆఫ్ దిస్ హ్యాపెనింగ్. ఇది కూడా హోంవర్క్ చేసుకొని చేసేయండి. హోంవర్క్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఓకే, థ్యాంక్ యూ. దీంతో మీకు ప్రాబిలిటీ అనేది కంప్లీట్ అయిపోయింది. దీని తర్వాత పర్మిటేషన్ అండ్ కాంబినేషన్ చూద్దాం. ఒకవేళ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.